ఈరోజు రెండవ రోజు శ్రీ సాంబ శివుని అనుగ్రహం, కాశీ విశ్వనాథుని అనుగ్రహంతో రెండవ రోజు ప్రవచనంలోకి వెళ్తున్నాము. శ్రీమతి కిరణ్మయి అమ్మవారి స్టేజ్ పైకి తీసుకు. పంచాననం పరమపురుషమాధ్యమీశం నానావిధైశ్చ కుసుమైరపి భూషితాంగం సంసేవితాంగి సకలార్థకరం వరేణ్యం లక్ష్మీసహాయగణపం సతతం భజామి. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదివిరాభృతాం మయూఖైః అహమిచ్చేవ విభావయేద్భవాని. బిందుత్రికోణవసుకోణదశారయుగ్మన్వస్త్రనాగదళ షోడశపత్రయుక్తవృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రరాజ ఉదితః పరదేవతాయాः. శారదా శారదాం భోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్త్వజ్ఞం విదుషేకరభారతీం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సభాయ నమః. అత్యద్భుతమైనటువంటి స్తోత్రరాజం. ఎటువంటి స్తోత్రరాజము అంటే, ఏ బీజాక్షర సంపద అయితే జగత్తు యొక్క అణువు కూడా ఒక చోటికి చేరి జగత్తు యొక్క ఆవిర్భావ రహస్యానికి మూల మిగులై విలసిల్లుతున్నాయో అటువంటి బీజాక్షరాలన్నింటినీ అందరూ అన్ని వేళలా చదవడానికి, ఉచ్చరించడానికి, సాధన చేయడానికి సరైనటువంటి మార్గదర్శకత్వం, పరిణతి, గురు సమాగమం, సామాజిక, మానసిక, శారీరక స్థితిగతులు ఉండవు వచ్చేటువంటి కలియుగంలో, ప్రబలుతున్నటువంటి కలియుగంలో అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వారైనటువంటి వారు మనందరికీ జగద్గురువులు ఆదిశంకరాచార్యులు. స్వయం శివుని యొక్క అవతార స్వరూపిణిగా జగత్తులోకి వచ్చి
జగత్తునంతా ఆసేతు హిమాచలం 3 సార్లు పర్యటన చేసి ఎక్కడ దేవాలయం కనపడినా దాన్ని ఉద్ధరిస్తూ అందున్న దేవతామూర్తుల యొక్క మౌనములన్నింటినీ కూడా స్తోత్రముల కింద మార్చి ఆ స్తోత్ర రాజములను జగత్తుకి అందించి స్తోత్ర పఠనం అనేటువంటి దాని ద్వారా వేదాంగాలలో ఉన్నటువంటి సర్వసారాన్ని కూడా అతి సామాన్యమైనటువంటి జీవుడు కూడా అందిపుచ్చుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి అవ్యాజ కరుణామూర్తి జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్య. అటువంటి ఆదిశంకరులచే ఇవ్వబడినటువంటి మంత్రస్వరూపమైనటువంటిది సౌందర్యలహరి అని నేను చెప్పుకున్నాను. ఆ సౌందర్యలహరిలో శంకరాచార్య వారు చెప్తున్నారు, అమ్మ ప్రపంచంలో జగత్తులో ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏది కావాలన్నటువంటి ఆశ కలిగిన ఈ 3 ఉన్నటువంటి మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే తనకన్నా అప్పటిదాకా నేను ఇంతవాడిని అని అహంకరించిన వాడు కూడా తనకి ఒక ఆశ ఒకటి కావాలనేటువంటి కోరిక లేదు, నేను ఇలా ఉండాలనేటువంటి ఒక సంకల్పం, ఇలాంటివన్నీ కలిగిన వెంటనే ఆకాశం వైపు చూస్తాడు. తనకన్నా ఒక శక్తి ఏదో ఎక్కడో ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహిస్తాడు. గ్రహించి ఎప్పుడైతే ఆకాశం వైపు చూస్తాడో ఆకాశం వైపుకు చూడకుండా ఈ జగత్తులో ఉండేటువంటి దేవాలయాల వైపు చూస్తే జీవుడు బాగుపడతాడు, ఆ దేవాలయ సందర్శనం ద్వారా జీవుడు బాగుపడతాడు అని ఋషులు దేవతలు అనేక దేవాలయాలు కట్టించారు. ఆ దేవాలయాలన్నింటిలోనూ కూడా అమ్మవారు ఎలా ఉంటుంది, స్వామి స్వరూపం ఎలా ఉంటుంది, దేవీ దేవతా స్వరూపాలన్నీ కూడా చేతుల్లో అభయముద్రలు వరదముద్రలు కలిగి ఉంటాయమ్మ. అభయముద్రలు దేనికోసం, అయ్యా నేను నీకు ఉన్నాను, నీకు ఏ కష్టం వచ్చినా నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పడం కోసం అభయముద్ర. మరి వరదముద్ర నీకు ఏది కావాలన్నా నీకు తలచిన వెంటనే అనుగ్రహించేందుకు కావలసినటువంటి తల్లిని నేనున్నాను అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం. అంటే ఏ దేవీ దేవతా స్వరూపాలను మేము సందర్శించినా అభయ వరదముద్రలతో కూడుకున్నటువంటి స్వరూపాన్ని దర్శించాము. కానీ తల్లి నిన్ను దర్శించిన తర్వాత నువ్వెప్పుడు పరిచయం అయ్యావు? అమ్మ చిన్నప్పుడే కదండి పరిచయం అయ్యేది. అమ్మ చిన్నప్పుడు పరిచయం అవుతుంది. అమ్మ కడుపులోనే 9 నెలల పాటు ఉంటాడు. 9 నెలల పాటు అమ్మ గర్భంలో అతి సమీపంగా ఉండి అమ్మ తీసుకునేటువంటి ఆహారాన్ని అమ్మ పేగు ద్వారా లోపలికి జీవకణంగా వెళ్తూ ఉంటే దాన్ని స్వీకరించి అమ్మ మనస్సుని బట్టి అమ్మ శరీర అవస్థని బట్టి అమ్మ యొక్క కర్మలను బట్టి ఆ లోపల ఉన్నటువంటి ఆ పిండ అండదశలో ఉన్నటువంటి వాడు కూడా సఫలమైనటువంటి అమ్మ ప్రభావితమైనటువంటి చర్యలను అనుభవిస్తూ కూడా అమ్మనప్పుడే ఎరుగడట. ఎప్పుడు ఎరుగుతాడు? 9 నెలలు గర్భాన్ని దాల్చినటువంటిది ప్రసవిస్తుంది. ఆవిడ ఇంకా ఎక్కడుంటుంది? పిల్లాడిని ప్రసవించినటువంటి స్థితిలో జగత్తునంతా ప్రసవించినటువంటి ప్రభవింపజేసినటువంటి స్థితిలో మైమరిచిపోయి ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. ఆవిడకి మెళుకు రావాలి, ఆ మైమరుపులోంచి ఆనందంలోంచి బయటికి రావాలి. అప్పుడు కదా పిల్లవాడిని చూసుకుంటుంది. ఆ పిల్లవాడిని చూసుకునే లోపల ఈ పిల్లవాడు ఎంతమంది పరిచయం అవుతారు? మొత్తం బంధువులందరూ వచ్చి రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. తల్లికి ఇంకా సోయ రాకుండానే అందరు బంధువులను వచ్చి పిల్లవాడిని ఎత్తేసుకుంటారు. అబ్బో మాకు మనవాడు పుట్టాడు, మాకు మేనల్లుడు పుట్టాడు, మా ఇంట్లో ఒక జీవుడు పుట్టాడు, కొత్తవాడు వచ్చాడు, కొత్త మెంబర్ వచ్చాడు అని అప్పుడే తల్లికి తెలియకుండానే వాట్సాప్ మెసేజ్లు వెళ్ళిపోతాయి. అవునా కదా? ఇలా ఈ జగత్తులో నేను నిన్ను తెలుసుకున్నాను, నువ్వు నన్ను తెలుసుకోవడం పెద్ద ఇబ్బంది కాదమ్మా. ఎందుకంటే నువ్వు నన్ను అనుభవిస్తున్నావు, నీ నుంచి నేను వచ్చాను. ఇప్పుడు పరిచయం కావాల్సిన వరకు నాకు నువ్వు పరిచయం కావాలి. నీకు నేను ఉన్నానని తెలుసు, నీ నుంచి వచ్చానని తెలుసు, చూస్తావు, కనపడతావు, ఇంకా జీవితాంతం నన్ను పోషిస్తావు అనేటువంటి విషయం నీకు మనసులో ఉంది. నీ అనురాగానికి మమకారానికి ప్రతీకగా నీ కళ్ళ ముందు ఎప్పుడు జ్యోతిలా నన్ను ఉంచుకుంటావు, అది కూడా నాకు తెలుసు. కానీ నాకు నువ్వు తెలియాలంటే ఏమవ్వాలి? ఆనందకరమైనటువంటి స్థితిలోంచి ఈ లోకాన్ని దర్శించగలిగే స్థితిలోకి నువ్వు రావాలి. అది ఎప్పుడు వస్తావు? నేను ఏడుస్తావు. అలా ఏడిస్తే కానీ అమ్మ వైపుకి తిప్పరు. ఏడవనంతసేపు పిల్లవాళ్ళు అందరూ ఎత్తుకుంటారు. ఈ జగత్తులో ఉన్నటువంటి దేవీ దేవతలందరూ ఎలాంటి వారో తెలుసా అమ్మా? నేను ఏడవకుండా ఉన్నంతసేపు లాలిస్తారు. ఆ ఏడవకుండా ఉన్నంతసేపు ఏడదితే అది ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఏడవకుండా అడగకుండా ఉన్నంతసేపు ఎలా ఉన్నా సరే మొదలు పెట్టిన వాళ్ళే ఉంటారు. పిల్లవాడు ఏడుపు మొదలెట్టాక ఎవరికి ఇవ్వాలో వాళ్ళు చేతికిచ్చేస్తారు. ఇంకప్పుడు ఎవ్వరూ ఉంచుకోరు. అటువంటి తల్లిని నా బుద్ధి ఇన్నాళ్ళు లౌకికమైనటువంటి పరధ్యాసలో మునిగిపోయింది. ఏది కనపడ్డా అబ్బాయి ఇది నాకే కావాలనిపిస్తుంది, ఏది చూసినా ఇది నాదే అనిపిస్తుంది, ఎవరిని చూసినా ఆహా నవ్వుతున్నారు, నా స్నేహితులు, నా వాళ్ళు, నా బంధువులు, నా వాళ్ళు అనిపిస్తుంది. ఒక్కసారి ఎక్కడన్నా చిన్న మనసుకి కష్టం అనిపించింది అనుకో, ఒక దగా పడిందనుకో మనసు, అవంగానే అనిపిస్తుంది అమ్మాయి ఎందుకు ఇంత కష్టం, ఆ అమ్మ ఎక్కడుందో ఇన్నాళ్ళు
గుర్తు రాలా, గుర్తుంది, గమనించడానికి కావాల్సినటువంటి మానసిక స్థితి రాలేదు. ఆ వచ్చిన తర్వాత ఏమవుతుంది, నీ వైపు చూపించు, నీ వైపు చూపబడేటప్పుడు కదా. ఇప్పుడు ఏమనిపించింది, ఇదివరకు వాళ్ళందరూ దగ్గర తీసుకున్నారే, అందరూ అడగకుండానే మీ నాన్న పేరేంట్రా అని నేను పులిపులి మాటలు చెప్తుంటే విని ఆనందించారే, చాక్లెట్లు ఇచ్చారు అడగకుండానే. నేను తీరా ఒక అవసరం కోసము ఒకనొక బాధాకరమైన స్థితిలోనూ ఉండి దేహి అనగానే వీళ్ళెవ్వరూ రాలా. వచ్చినెవరు, ఇప్పుడు నువ్వు వచ్చావు కళ్ళ ముందు. వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు, ముందు ఇచ్చేదానికన్నా చెవి మిలిపెట్టి బుద్ధి చెప్తున్నావు. అమ్మ అడిగిందంతా ఇచ్చేసింది. ఆ లోపల 3 చాక్లెట్లు ఉన్నాయి ఫ్రిడ్జ్లో. అమ్మ నాకు చాక్లెట్ కావాలి, పిల్లవాడికి చాక్లెట్ ఇష్టమనే వాడు 3 చాక్లెట్లు తీసుకొచ్చింది, కాదు 10 తీసుకొచ్చింది. కానీ ఏం చేసింది, వాడికి కనపడకుండా దాచి వాడికి ఒకసారి ఇచ్చిన తర్వాత వాడు మళ్ళీ అదే కావాలంటే అప్పుడు ఏం చెప్తుంది, ఇప్పుడు కాదు అంటుంది. వాడు దొంగతనంగా తీసుకుందాం అనుకుని తల్లి లేనప్పుడు ఫ్రిడ్జ్ తలుపు తెలిసి నెమ్మదిగా తీస్తాడు. ఇప్పుడు తల్లి చూడకపోయినా తల్లి తెలుస్తున్నది లేదా, వాడు తీసుకున్నాడనే విషయం, ఎలా తీసుకున్నాడనే విషయం తల్లికి మాత్రమే తెలుసు. అప్పుడు నేను బాగానే తీసుకున్నాను, ఎవరికి ఎలా తెలిసిందని తర్వాత అనుకుంటాడు. వెంటనే తల్లి ఏం చేసింది, తెచ్చిన చాక్లెట్ పిల్లవాడికైనా తన్ని అడగకుండా, పర్మిషన్ లేకుండా వద్దు అన్న తర్వాత తీసుకున్నందుకు కానీ ముందు చిమ్మెలేసి వాడి కళ్ళల్లో కన్నీళ్ళు రప్పిస్తుంది. అది తప్పు అనే విషయం వాడికి అర్థమైనా చేసింది. ఏ జగత్తులో అయితే ఇన్నాళ్ళు నమ్మావో నాన్న, ఇది కరెక్ట్ కాదు, నేను ఉన్నాను, నా వైపు తిరగరా అంటే నువ్వు తిరగడానికి టైం తీసుకుంటున్నావు. ఆ తిరిగే టైం వచ్చే లోపల ఎవడో నన్ను ఏదో అన్నాడు అనేటువంటి నింద వాడి మీద వేసి నా వైపుకు తిరుగుతున్నావు, ఇది తప్పు. అలాగే నాకు కష్టం వచ్చింది, కష్టం 10 మంది వల్ల వచ్చింది, ఆ 10 మంది వల్ల కష్టం వచ్చింది కనుక నువ్వు నాకు సుఖాన్ని ఇస్తావని నా వైపు తిరగదు. ఈ 10 మంది వల్ల కష్టం రాలా, నేను ఇద్దామనుకుంటే నీకు కష్టం వచ్చింది. నేను ఇవ్వకుండా అది ఎందుకు దాచాను, నీ మంచి కోసం దాచాను. ఆ మంచి నీకు అర్థం కాలేదు కనుక చెడు వైపుకు వెళ్ళావు కనుక నాకు ఆ చెడు నుంచి నా పిల్లవాడు మంచి వైపుకి రావాలనేటువంటి కోరిక నా ఎందు ఉంది కనుక నా వైపుకి తిప్పుకోవడం కోసం ఆ చాక్లెట్ను ఒక ఆధారంగా పెట్టి ఆ చాక్లెట్ని దాచడంలో నిన్ను బాగు చేయడం కూడా అంటారు. నీ బంధువుల్లో ఉన్నటువంటి తప్పొప్పులు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళలో వచ్చేటువంటి నిందాపూరితమైనటువంటి దృష్టి, ఇదంతా ఎందుకోసం, నిన్ను బాగు చేయడం కోసం, వాళ్ళ పట్ల నువ్వు నిందాపూరితంగా వ్యవహరించడం కోసం కాదు. నీ ఒక్క విషయం నువ్వు తెలుసుకుంటే అమ్మ వైపు తిరగడం ఎంతసేపు పడుతుంది, ఎంతోసేపు పడుతుంది. అలాంటి తల్లి ఎలా ఉందట, అమ్మ ఈ జగత్తులో ఉన్న వాళ్ళందరూ నన్ను ముద్దు చేశారు, నన్ను దగ్గరికి రమ్మన్నారు, అవసరం ఉన్నప్పుడు వాడుకున్నారు, మన భాషలో పరిభాషలో అవసరం ఉన్నప్పుడు వాడుకున్నారు, తర్వాత వదిలేశారు, ఇన్ని రకాలుగా భావిస్తున్నారు. కానీ ఇవన్నీ ఎందుకు, నీ వైపు తిరిగేటప్పటికన్నా ఇవన్నీ నీ వైపు తిరిగాక ఒక్కసారిగా మరచిపోయి మైమరుపు వచ్చేప్పటికి ఏమైంది, ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు, ఒరే అవన్నీ నిజాలు కాదు, నేను నిజం అనే విషయం చెప్తున్నావు. ఆ నిజం అనే విషయాన్ని చెప్పడంలో ఎలా ఉంది నీ రూపం, నీ ఆహార్యం, నీ యొక్క గర్భాలయంలో ఉన్నటువంటి అతి సుందరమైనటువంటి ఆ మనోజ్ఞమైనటువంటి కళ ఎలా ఉంది. ఏ అభయముద్ర వరదముద్ర లేదు. చేతిలో పై చేతుల్లో 2 అంకుశము పాశము ఉంది, కింద 2 చేతుల్లో ధనుస్సు పంచ బాణాలు 5 తన్మాత్రలు ఉన్నాయి. ఇటువంటి రూపం చూసేటప్పుడు మిగతా అందరూ నాకు అభయాలు ఇచ్చారు, వరదాలు ఇచ్చారే, వరముద్రల్ని నాకు చూపిస్తున్నారే, ఆనందాన్ని కలిగించారే. ఈ అమ్మే ఒకటి 4 చేతుల్లో 4 ఆయుధాలు పట్టుకుంది. ఆయుధాలు దేనికోసం, కొట్టడం కోసమా, చంపడం కోసమా అని భయపడే లోపల నాలో ఉన్నటువంటి అహంకార మమకారాలు, అరిషడ్వర్గాలు అని ఏవైతే ఇన్నాళ్ళు నన్ను పట్టి పీడిస్తున్నాయో, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటివి ఏవైతే నాకు అతి సన్నిహితంగా ఉంటూ ప్రతి వారి పట్ల దోషాన్ని అనేటువంటి స్థితికి నన్ను తీసుకొచ్చాయో, చివరికి నా స్వార్థం. ఏమిటి స్వార్థం అంటే, నేను బాగుండడం. నిజమే కదా, స్వార్థం అంటే ఏమిటి, నేను బాగుండడం, నాకు మంచి జరగడం. నేను బాగుండడం, నాకు మంచి జరగడం అనే విషయాన్ని నిజంగా మనిషి నమ్మితే ఫోన్ కొనడు జీవితంలో. అది టైం బాంబు దగ్గర పెట్టుకుంటాడా? నిజంగా నాకు స్వార్థం ఉంటే, నేను బాగుండాలనే కోరిక ఉంటే ఏం చెప్పండి, సిలిండర్లు ఇంట్లో పెట్టుకుంటామా, కట్టెల పొయ్యిలో హాయిగా వంట చేసుకునే వాళ్ళం కదా. నేను నిజంగా బాగుండాలి, నేను స్వార్థంగా ఉండాలి, నా కుటుంబాన్ని నేను బాగు చేసుకోవాలి. ఇంట్లో టీవీలు ఉండవుగా, ల్యాప్టాప్లు ఉండవుగా, ఉంటాయా, ఏసీలు ఉంటాయా, ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఇది నువ్వు బాగు చేయడం కోసం అనుకోవట్లా, బాగున్నానని 10 మందికి చూపించుకోవడం కోసం చేసుకో, అంతే కదా. నేను బాగున్నా, అబ్బా వీడు ఎంత సంపాదిస్తున్నాడు, ఎన్ని ఉన్నాడు, వాడు ఎన్ని బాగుంది అనిపించుకోవడం కోసం నువ్వు ఎంతసేపు ఉంటావు ఇంట్లో? పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఈ కట్టుకున్న ఇంటికో కొనుక్కున్న ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్కో ఈఎంఐలు పే చేయడం కోసం మళ్ళీ 24 గంటలు 20 గంటలు గాడి చేస్తూనే ఉంటాం. ఇంట్లో ఉండడం తక్కువ ఉంటుంది. ఎవరి కోసం ఇంట్లో? 1 వచ్చే బంధుగణం కోసం, పై మెప్పుల కోసం, 2 నా పిల్లాడికి పెళ్ళి అయితే ఆ వచ్చేవాళ్ళు వీడికి ఇంక ఉందని కాదని ఏమీ చూడకుండా, పిల్లవాడి గుణగణాలు కూడా చూడకుండా నీ పెళ్లి నుంచి పెళ్లి చేయడం కోసం. అవునా? నిజం చెప్పాలంటే ఇది నిజం, అబద్ధం అనుకున్నా ఇది నిజం. అవునా?
ఏదైతే ఇన్నాళ్ళు నాది, నేను, నాకు అని భ్రమిస్తూ దేనికోసం జీవితంలో ఉన్నటువంటి ప్రతి క్షణాన్ని కూడా ధారపోస్తూ వచ్చావో అదంతా ఇప్పుడు ఏమవుతుంది? నీ స్వార్థానికి పనికిరావట్ల. ఇంట్లో పెద్ద 8 అంగుళాలు 10 అంగుళాలు పరుపు కొనుక్కున్నావు, ఏసీ పెట్టించుకున్నావు, బాగా ఫ్రిడ్జ్ నిండా అన్ని రకాలు ఉన్నాయి. ఒక ఫైన్ మార్నింగ్ ఇలా లేవగానే కళ్ళిలా తిరిగి డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, వెంటనే ఇంట్లో ఉన్న బంధువులు అంతా తీసుకెళ్లారు, భార్య పిల్లలు అందరూ కలిసి తీసుకెళ్లారు. ఆయన వెంటనే చెప్పాడు, ఆయన కొద్దిగా వర్తిగా వచ్చే సూచనలు ఉన్నాయి, కొద్దిగా తీపి తగ్గించండి, పులుపు తగ్గించండి, కారం తగ్గించండి, ఉప్పు తగ్గించండి, దాంతోపాటుగా పెద్ద పెద్ద పరుపుల మీద పడుకోకండి, ఫ్లాట్గా దాని మీద పడుకోండి. ఆ రోజుతో ఇంతవరకు 18,000 30,000 పెట్టి కొనుక్కున్న పరుపు వాళ్ళ నుంచి ఏమైపోయింది? నేను స్వార్థం కోసం కొనుక్కున్నాను, నాకు మెత్తగా కావడం కోసం కొనుక్కున్నాను. ఇప్పుడు ఆ పరుపు ఏమైంది? నాకు కష్టాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆ పరుపులు చూడగానే బాబు అది తీసేసేయండి బాబు, ఏ ముహూర్తంలో తెచ్చానో నింద ఇప్పుడు దానికి వేస్తావు, కాలానికి వేస్తావు అంతే తప్ప నాకు ఇది అక్కర్లేదు, అనవసరంగా తెచ్చుకున్నానని నింద నీ మీద. ఏ ముహూర్తంలో తెచ్చుకున్నానో ఇది నాకు తగలడింది, ఎవరి దృష్టి పడిందో నా జీవితం ఇలా అయిపోయింది. వాళ్ళ వల్ల, వాళ్ళ దృష్టి వాళ్ళు మొదటి వచ్చి చూశారు కదా, వాళ్ళ వల్ల నేను ఇలా అయిపోయాను అనుకుంటూ. కానీ అమ్మవారు ఏం చెప్తుంది? నీకు ఈ స్వార్థం నిజంగా నీకుంటే వీటి మీద, ఈ భౌతికమైనటువంటి సుఖాల మీద, లౌకికమైనటువంటి ఆపేక్షల మీద నీ మనస్సు రమించదుగాక రమించు. ఎప్పుడైతే వాటి మీద రమిస్తుందో నీకు స్వార్థం అంటే ఏంటో కూడా తెలియదు. నిజంగా స్వార్థం ఉన్నవాడు ఏం చేస్తాడు? వాడి జీవితాన్ని బాగు చేసుకుంటాడు, గురుపాదాన్ని వదలకుండా ఉంటాడు, నిరంతరం పరధ్యానం కాకుండా పరాధ్యానంలో ఉంటాడు. మనందరం ఇప్పుడు చేస్తుంది పరధ్యానంలో ఉంటున్నాం. పరధ్యానం అంటే ఉన్న చోట తప్ప అన్ని చోట్ల మనసు తిరుగుతూ ఉంటుంది. హైదరాబాద్లోనూ, వరంగల్లోనూ, కరీంనగర్లోనూ, ఆస్ట్రేలియాలోనూ, లేకపోతే ఇంకో చైనాలోనూ ఉన్నంతసేపు అనిపిస్తుంది అబ్బో కాశీకి రావాలి, ఇదే కావాలి, లేకపోతే కాశీలో 9 రోజులు ఉంటున్నాం అంటారు. కాశీలోకి వచ్చాక అనిపిస్తుంది ఉన్న కాసేపట్లో తిరగాలి, ఉన్న చోట ప్రశాంతంగా కూర్చోకుండా మొత్తం అన్నీ చూసేసేయాలని టెన్షన్ వచ్చేస్తుంది. అన్నం పెడుతున్నారంటే టెన్షన్, టిఫిన్ పెడుతున్నారంటే అయిపోయినప్పుడు అందరూ వచ్చేలోపు తినేయాలని టెన్షన్. ఇవన్నీ టెన్షన్. ఎక్కడున్నా ఉన్న స్థితిని యథాతథంగా అనుభవించడానికి కావాల్సినటువంటి స్థితప్రజ్ఞత అనేటువంటి, దాంతో స్వార్థం అంటే ఏంటి? అది అనుక్షణం మారిపోతుంది. మంచినీళ్ళు కనపడితే స్వార్థం స్థితి, మంచినీళ్ళు తొందరగా ఉన్న ఒక గ్లాస్ని గ్రాప్ చేసుకోవడంలో మాత్రం, కాఫీలో టీ తీసుకుంటే అది అయిపోకుండా వేడిగా ఉండగా తీసుకోవడంలో మన స్వార్థం మాత్రం. అవునా కదా? ప్రతి నిమిషము కూడా స్వార్థం తన రంగు, రుచి, రూపుని మార్చేసుకుంటూ ఉంటుంది. ఇటువంటి స్వార్థ భరితమైనటువంటి జీవన విధానంలో నుంచి స్వార్థరహితమైనటువంటి స్థితిని చేరుకోవాలి అంటే ఏం కావాలి? పరధ్యానం కావాలి. ఆ పరా అనబడేటువంటి ఆ పరావస్తువు ఏదైతే పరమేశ్వరి స్వరూపంలో ఉండి జగత్తుకంతటికి ఆధారభూతమై ఉందో, ఆధారభూత స్వరూపులారైనటువంటి ఆ పర ధ్యానంలో నిరంతరం కనుక గడిపినట్లయితే అటువంటి వాడికి స్వార్థం అంటే ఏంటో తెలుస్తుంది. అసలు స్వార్థము పరధ్యానంలో ఉండడమే. 10 మంది వచ్చి పలకరించారు, దండలు వేశారు, శాలువాలు కప్పారు, అక్కడ ఆగిపోకురా. ఇవన్నీ ఎలాంటివో తెలుసా? తపస్సు చేసుకుంటూ 10 ఏళ్ళు గడిపిన వాడికి 11వ సంవత్సరానికి వచ్చేటప్పటికల్లా ఆకలేస్తుంది అనుకోగానే అప్పుడు కళ్ళు తెరవంగానే ఎదురుకుండా అప్పటికే ఎంతోమంది బాటసార్లు వెళ్తూ ఏదో మహర్షి చాలా గొప్పవాడు, చాలా తపస్సులో ఉన్నాడు, ఏదో మనం సంపాదించిన పాపభూయిష్టమైనటువంటి కాస్త ద్రవ్యం అంతా కూడా ఇలాంటి వాళ్ళకి దానం ధర్మం చేస్తే పుణ్యం కింద మారుతుందనేటువంటి విశేష పుణ్యంతో నిన్ను చూసి నువ్వు కళ్ళు తెరవకపోయినా అక్కడ పండు ఫలము పెట్టేసి వెళ్ళిపోయారు వాడు. వెళ్ళిపోతే ఇప్పుడు నువ్వేం చేస్తావు? కళ్ళు తెరవంగానే అబ్బాయి నాన్న తపస్సు ఫలితం నాకు ఎదురకుండా పండు తెరవడం, అమ్మవారు నాకు పండిచ్చేసింది నిజమే అవ్వచ్చు కాక, ఏ తక్కువ ఫలితంగా అయితే దీనివల్ల నేను ఈ స్థితిని పొందాలనుకున్నావో అక్కడితో ఆ రోజు దాకా చేసిన ఫలితం అంతా కూడా నశించిపోతుంది, అయిపోయింది. ఏ ఫలితం అయితే అబ్బాయి నాన్న తపస్సు అండి ఇది నాకు వచ్చిందన్న అయిపోయింది, డన్. మళ్ళీ రేపటి నుంచి ఏం స్టార్ట్ అవుతుంది? మళ్ళీ కొత్త తపస్సు, కొత్త ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్లుగా విధానాలు మొదలవుతాయి. కనుక అసలైన స్వార్థం ఏమిటి? ఒకళ్ళు ఏదో ఇచ్చారనో, ఒకళ్ళ ముందు నీ ప్రతాపం చూపించడమో, నీకున్నటువంటి ఆధ్యాత్మిక చింతన 10 మంది అర్థం చేసుకోవాలనో, లేదు ఇంత ఆధ్యాత్మిక చింతనలో ఏది కలవగానే అది ప్రకృతితో సమాగమం చెందినటువంటి పంచభూతాత్మకమైన దేహం ఇలా అనుకోగానే ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలు కూడా దాంతో అకామిడేట్ అయ్యి ఇద్దరు కలిసి ఒక విషయాన్ని, అద్భుతాన్ని సృష్టించడం, ఇదంతా కూడా మహిమలు, మాయలు, తంత్రాలు, తాంత్రికాలు అంటారు. ఈ తాంత్రికాలు, మాయలు ఎంతసేపు నీకు ఉపయోగపడతాయి? నీ తపస్సుని వృధా చేసుకోవడం కోసం. భౌతికంగా లౌకికమైనటువంటి ప్రపంచంలో తిరగడం ఎంత కాలహరణమో, ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందుతున్నాననుకుంటూ కళ్ళు మూసుకుని కూర్చుని దాని ద్వారా వచ్చే ఫలితాలను భౌతికంగా అనుభవించాలనేటువంటి కోరిక నీలో పెంపొందుతూ ఉండడం కూడా ఒక రకమైనటువంటి కాలహరణం. మరి నీకేం కావాలి? అత్యున్నతమైనటువంటి స్థానంలో
మనస్సును ఇక్కడ రమించకుండా చలించకుండా స్థిరత్వాన్ని పొందినటువంటి స్థితిలో ఏది అనంతమై సర్వవ్యాపకమై ఉందో ఆ సర్వవ్యాపకమైనటువంటి శక్తి చైతన్యం నాలో ఉంది. ఆ నాలో ఉన్నదాన్ని నేను సర్వత్రా దర్శించగలిగేటువంటి శక్తి వృద్ధి చెందాలనేటువంటి స్థితికి నువ్వు రావాలి తప్ప ఈ జగత్తులో ఉన్నదాన్ని స్వీకరించి ఆనందాన్ని అనుభవిద్దామనుకున్నంత కాలము నువ్వు స్వార్థం అంటే ఏంటో తెలియకుండా బుద్ధిమాంద్యుడిగా తిరిగినటువంటి వాడితో లెక్కలోకి వచ్చేస్తాడు. బుద్ధిమాంద్యుడు ఏం చేస్తాడు? ఎదుర్కొన్న అన్నం ఉంటుంది, దాన్ని వదిలేస్తాడు. ఏదో ఎక్కడో ఉన్న దాని వైపు పరిగెడుతూ ఉంటాడు. వాడికి ఏం కావాలో వాడికి అర్థం కాకుండా ఉంటుంది. కావాల్సినవన్నీ ఎదుర్కొంటా ఉన్నా అది కాదని ఇంకో దానికోసం పరితపిస్తూ ఉంటాడు. బుద్ధిమాంద్యం అంటామా? ఆ బుద్ధిమాంద్యం ఇప్పుడు ఎవరికి ఉంది? మన కళ్ళు ఎదుర్కొండా మనం అనుకున్న సమాజంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి నీతిని అతిక్రమించిన వాడికి బుద్ధిమాంద్యం అంటాం. అమ్మవారు ఏర్పాటు చేసినటువంటి శాసనాలకు అతిక్రమించినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అమ్మవారి దృష్టిలో వాడు ఏమంటాడు? బుద్ధిమాంద్యుడే. కనుక బుద్ధిమాంద్యంలోంచి బుద్ధి స్వరూపంగా అమ్మవారి యొక్క చైతన్య స్వరూపంగా నువ్వు మారాలంటే ఏం చేయాలి? అమ్మవారిని ముందు ఆ రూపాన్ని గ్రహించగలగాలి. అసలు స్వార్థం అంటే ఏంటి? నేనేమిటో నేను తెలుసుకోవాలనేటువంటి మొట్టమొదటి స్వార్థం. అంత ఇంతకు మించినటువంటి కోరిక ఇంకోటి ఉండడానికి ఉంటుంది. ఆ నేనేమిటో నేను తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? నిరంతర పరధ్యానం. ఆ పరాధ్యానాన్ని నిరంతరం చేస్తూ ఉండే క్రమంలో అమ్మ నీ వైపుకు మనస్సు రమించి ఏ భౌతికమైనటువంటి లాలసలు లౌకికమైనటువంటి కోరికలు నన్ను ఇబ్బంది పెట్టాయో అక్కడ నీ వైపుకు తిరిగాను చూసావా? ఆ తిరిగిన వెంటనే ఇప్పుడు ఏమవుతుంది? పరధ్యానం అనేటువంటి స్టార్ట్. ఇన్నాళ్ళు పరధ్యానం అంటే జగత్తు వైపుకు తిరిగి ఉండడం. అసలు తిరగడం అనేటువంటి జీవితంలో ఒకసారి జరిగిన తర్వాత ఇప్పుడు నా ధ్యాస అంతా కూడా పరధ్యాసలో ఉంది. ఆ పరధ్యాసలో నా ధ్యానంలో ఎవరున్నారు? నా లోపల ఒక శక్తి చైతన్యం అనేటువంటి తిరుగుతుంది. అది జగత్తులో అక్కడక్కడ ఆకర్షణ కేంద్రాలుగా అద్భుతమైనటువంటి దేవాలయాలుగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నా? రీఛార్జ్ చేసుకుంటున్నా. ఏం రీఛార్జ్ చేసుకున్నా? దేన్ని కోల్పోయాను, ఏది ఉందని నాకు తెలియక ఇన్నాళ్ళు దాన్ని వదులుకున్నాను. శ్వాస ఉంది, పుట్టినప్పటి నుంచి ఉంది కదా. పుట్టినప్పటి నుంచి ఉంటే లోపల తల్లి గర్భంలో పిండము అండము పిండముగా మారి పిండము శిశువుగా మారినప్పటి నుంచి హార్ట్ బీట్ చూస్తున్నారు అప్పుడే. అవునా కదా? అక్కడి నుంచి నీకు శ్వాస. ఆ శ్వాస నిజంగా ఎన్ని వేల కోట్ల శ్వాసలు తీసావో నువ్వు లెక్క పెట్టగలవా జీవితంలో? అది అందనప్పుడు మాత్రం నోరు తెరిచేసి 10 మందిని పిలిచేసి ఊపిరాటలాడు. మరి ఇన్నాళ్ళు పీల్చిన దానికి ఏం చేస్తావు? ఇప్పుడు పీల్చలేనటువంటి దాని గురించి ఆరాటపడుతున్నావు. పీల్చిన దానికి రుణం ఎలా తీర్చుకుంటావు? అది పరధ్యాస. అది స్వార్థం. అంటే తీర్చుకున్నటువంటి ఆ రుణము, తీర్చుకోవలసినటువంటి రుణం ఎలాంటిది అంటే నువ్వు పీలుస్తున్న ప్రతి ఊపిరికి రుణం తీర్చుకోవాలి. ఎలా తీర్చుకుంటామండి? అమ్మవారి యొక్క అసలు స్వరూప ధ్యానం చేయాలి. నిరంతరం ఎలా చేస్తున్నావు? అమ్మవారి యొక్క స్వరూప ధ్యానం ఎక్కడుంది? ఎక్కడో ఫలానా గుడండి, అసలు అమ్మవారు అసలు అద్భుతంగా ఉంటుందండి. అసలు ఆ రూపాన్ని చూస్తే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుందండి. అసలు నేను ఎప్పుడు నెలకోసారి అక్కడే ఉంటాను. ఇవన్నీ ఎలాంటివంటే 10 మంది చప్పట్ల కోసం నువ్వు మాట్లాడే మాట. నిజంగా అటువంటి దేవతా స్వరూపాన్ని నువ్వు గ్రహించావనుకో ఇప్పుడు ఏమవుతుంది? ఆవిడ ఎక్కడుంటుంది? ఒక దేవాలయంలో నిన్ను కష్టపెట్టి ఒక చోటికి రా అని చెప్పదు. నీ శరీరం అనేటువంటి దేవాలయంలో అంతర్గతంగా ఉంది ఆవిడ. ఏ స్వరూపంలో నీకు తెలియబడుతుంది? ఉచ్ఛ్వాస నిశ్వాస క్రమంలో నిరంతరము ఆడుతున్న దాన్ని వదిలేసి ఆడబడుతున్నటువంటిదిగా భ్రమించబడుతున్నటువంటిదిగా ఉన్నటువంటి జగత్తు వైపు తిరిగి అది నిజం అనుకుంటున్నావు. ఇది భ్రమ, ఇది అబద్ధం అనుకుంటున్నావు. అసలు తల్లి ఎక్కడుంది? ఊపిరి ఆపేస్తే 2 నిమిషాలు ముక్కు మూసేస్తే అమ్మ ఎక్కడుందో అందరూ చెప్పేస్తారు. ఎక్కడుంది అమ్మ? ముక్కు మూసేసాం గంటసేపు గంటసేపు అనగానే అమ్మో దమ్ము వచ్చేస్తుంది, ఆగంటారు. ఐ హ్యావ్ టు టేక్ లాంగ్ బ్రీత్, ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. అవునా కదా? నేను కాస్త ఎక్కువ బ్రీత్ తీసుకుంటే ఏదో ఒక గంటసేపు ఉంటామని భ్రాంతి. గట్టిగా 1/2 సెకండ్ దాటి 1/2 సెకండ్లోకి వెళ్ళి ఆ సెకండ్ 2 సెకండ్లోకి అయ్యేటప్పటికన్నా నోరు తెరిచేస్తాం. మరి ముక్కుతో ఇంతసేపు పీల్చి ఎన్ని రకాలుగా నేను ఆడుకుందో ఆ తల్లి ఇక్కడ నాట్యం ఆడుతుంటే ఆనంద భైరవ నృత్యము అది వదిలేసి జగత్తులో ఉన్న నాటకాలన్నీ చూసి భ్రమింపబడ్డావే. అసలు నాట్యం ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఉచ్ఛ్వాసము నిశ్వాసము ఎలా తెలుస్తుందండి? గాలిని ఎవరు చూడలేరంటారు కదండి. నీ ఒక్కడే అనుభవించగలవండి. ఎవరు బతికి ఉన్నారో, ఎవరు శ్వాస పీలుస్తున్నారో వాళ్ళు మాత్రం అమ్మ ఎక్కడుందో గమనించగలరు. ఎక్కడ అంటే నీ పెదవి యొక్క పై భాగంలో గాలి పీల్చినప్పుడు వదిలినప్పుడు దాని మీద నువ్వు ధ్యాస పెట్టినప్పుడు ఈ పెదవుల యొక్క పై భాగంలో కొనకి ఊపిరి యొక్క ప్రతి స్పర్శ తగులుతుంది. ఆ తగులుతున్న ప్రతిసారి అమ్మ ఉంది అని తెలుసుకుంటే
అమ్మ ఉంది, అమ్మ ఉంది, అమ్మ ఉంది. ఇప్పుడు ఎన్నిసార్లు నువ్వు జపించాలి? నువ్వు ఎన్నిసార్లు ఊపిరి పిలుస్తావో అన్నిసార్లు జపించాలి. అన్నిసార్లు జపం చేసి ఇప్పుడు నువ్వేమయ్యావు? అమ్మవే అయ్యావుగా. ఇప్పుడు అమ్మ కోసం దేవాలయానికి వెళ్ళాలా, లేకపోతే ఇంకో దేశానికి వెళ్ళాలా, లేకపోతే ఇంకో చోటుకి ఎక్కడికో పరిగెత్తాలా? ప్రశాంతత అనేది ఎక్కడ ఉంది? ఇప్పుడు నీలోనే ఉంది. ఆ నీలో ఉన్నదాన్ని నువ్వు అనుభవించడం కోసం ఏ రూపం వైపుకైతే తిరుగుతావో, నిన్న చెప్తున్నాం, ప్రపంచమంతా అమ్మ స్వరూపంగా కనపడాలి. అమ్మ స్వరూపంగా ప్రపంచం కనపడాలంటే ముందు నీ ఎదురుకుండా ఉన్నటువంటి అద్దంలో నీ ముఖం అమ్మగా కనబడాలి. ఆ నీ ముఖం అమ్మగా కనబడాలంటే అమ్మ పరిచయం చేసినటువంటి వంటింట్లో ఉన్నటువంటి ఆ చిన్న గూట్లో ఉన్నటువంటి దేవాలయంలో ఏ భక్తి అనబడేటువంటి రసాన్ని ఒక దేవతామూర్తి ఎందుకు ప్రతిష్ఠించి అమ్మ నీకు పరిచయం చేసిన అన్న జేజు నమస్కారం చేయాలి మొట్టమొదటి చెప్పిందో ఆ నమస్కారం విశ్వవ్యాప్తం అవ్వాలి. వంటింట్లో మొదలైన భక్తి వంటింట్లో ఆగిపోతే నువ్వు ఏమీ సాధించినటువంటి వాడిగా జీవితాన్ని ఈ జన్మని వృధా చేసుకునే వాడిగా ఉంటుంది. మరి ఆ విశ్వవ్యాపకమైనటువంటి ఆ భక్తి అనబడేటువంటి రసాన్ని అనుభవించాలి అంటే గుళ్ళకి తిరిగి దేవాలయాలకు తిరిగి మొత్తం అంతా దేశ భ్రమణం హాయిగా చేస్తూ ఉండమని కాదు, అదొక రకమైన భక్తిలో ఒక అంశం మాత్రమే. యాత్రలు చేయడం, దాంతోపాటుగా ఆధ్యాత్మిక యాత్రలు చేయడం ఎంతవరకు అంటే నీకు ఇవ్వబడినటువంటి ఈ శరీరాన్ని ఇంద్రియాలని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ అయ్యా నువ్వు కాళ్ళని ఇచ్చావు కనుక దీంతో నీ దాకా వస్తా స్వామి, ఈ కాళ్ళని నీ వైపుకు ప్రయాణం జరిగేలా చేస్తా. నాకు చేతులు ఉన్నాయి, ఈ చేతులతో ఏ కాడికి కబంధుల్లాగా వెతుక్కుని తినడం దగ్గర ఆగిపోతున్నా, దీంతో నీకు అభిషేకం చేసే అవకాశాన్ని, నీ కుంకుమార్చన చేసే అవకాశాన్ని, దానికోసం నేను ఒక పూజా విధానాన్ని అలవాటు చేసుకుంటున్నా. ఈ నోరుంది, ఎప్పుడు వాళ్ళని వాళ్ళని ప్రస్తుతించడమే తప్ప అసలు దీంతో ఏం మాట్లాడాలనో నాకు నోరు ఇచ్చావో నోరు లేని వాళ్ళని చూసినప్పుడు అర్థమవుతుంది. కనుక ఇప్పుడు ఏం చేసిన స్తోత్ర పఠనం ఈ వైఖరి స్వరూపం నాకు ఇచ్చావు కనుక దీన్ని ఆధారంగా చేసుకుని ఒక స్తోత్ర పఠనాన్ని చేస్తుంది. అలాగే కళ్ళు ఇచ్చావు, ఈ కళ్ళతో ఏ కాడికి నాకు బాగున్నాయి అనిపించినవి, నాకు అందంగా అనిపించినవి మాత్రమే దర్శిస్తూ పోతున్నా. అసలైన అందం ఎక్కడుంది? ఈ లౌకికమైన ప్రపంచంలో ఇవాళ పూసిన పువ్వు రేపు పొద్దున కన్నా రాలిపోతుందనే నిజం తెలిసినా దాన్ని సత్యం అనుకుని నిత్యం అనుకుని ఫోటోల్లో ఫోన్లలో నింపి పెట్టుకుంటున్నా. ఆ పువ్వు నుంచి నీ వైపుకి, నీ ముఖారందం వైపుకి మనస్సు రమిస్తే ఇప్పుడు అసలైన అందం ఎక్కడుంది? అది ఎలాంటిది? శాశ్వతమైనది. ఆ శాశ్వతమైనటువంటి అనంతమైనటువంటి అందాన్ని తెలుసుకోవడం కోసం నీ దేవాలయం కోసం ఒకసారి నేను చూసిన తర్వాత దేవాలయం ఎన్నిసార్లు వెళ్ళాలండి? దేవాలయం ఎన్నిసార్లు వెళ్ళాలి? రోజు వెళ్ళాలా? అంటే నీలో ఉన్నటువంటి శక్తిని ఏ రోజుకి ఆ రోజు డ్రైన్ చేసుకుంటున్నావు అనేగా అర్థం. మొదట్లో నోకియా ఫోన్ వచ్చింది. ఆ నోకియా ఫోన్కి ఎర్ర బటను పచ్చ బటను ఉంది. ఒకసారి ఛార్జింగ్ పెడితే దాని సిగదరగా 3 రోజులైనా అయ్యేది కాదు. రెండే విషయాలు, అయితే పచ్చ బటను లేకపోతే ఎర్ర బటను. పెద్ద రింగ్ టోన్స్ కూడా ఉండేవాళ్ళు, ఒకటే టోన్. ఎంతమందికి ఉన్నా అందరూ జేబుల్లో చేయబెట్టి అందరికీ ఫోన్లు వచ్చాయని చూసుకునేస్తా కాలం మనం చూసాం, అవునా కదా? పెద్ద దాని మీద ఆసక్తి ఉండేది కాదు. ఎప్పుడైతే ఖర్చు వచ్చిందో మనతో పాటు ఇంకో సిలిండర్ పెట్టుకుని ఏంటో సిలిండర్ ల్యాండ్ మైన్ అంటూ ఉంటాం. ఈ నక్సలైట్లు, ఈ దేశ ఉగ్రవాదులు వీళ్ళు తిరుగుతున్న చోట ల్యాండ్ మైన్స్ పెట్టుకుంటాయి రహస్యంగా. ఆ ఉగ్రవాదం తిరుగుతున్న చోట ఉంటాయో లేదో ఇంకా మనం వెళ్ళలేదు, దాని అనుభూతి చెందలేదు, మనకు తెలియదు. కానీ మనం ల్యాండ్ మైన్ మన పక్కనే పెట్టుకున్నాం. ఒకటి ఫోను, దానికి ఛార్జరు, దాంతోపాటు ఒక బ్యాటరీ. అది ఎంత పవర్ ఉండి ఎంత తొందరగా మనం కనెక్ట్ చేయగానే మనకి దానికి బ్యాటరీ వెళ్తుందో దాన్ని, ఎందుకంటే రోజంతా కెలుగుతూనే ఉంటాం కనుక దీనికి ఛార్జింగ్ నిమిషానికి ఒకసారి డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది కనుక ఆ డిశ్చార్జింగ్ని మళ్ళీ ఛార్జింగ్ చేసుకుని వాట్సాప్లు చూడాలి, ఇన్స్టాగ్రామ్లు చూడాలి, ఫేస్బుక్లు చూడాలి. ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా ఎందులో వస్తుంది? టెన్షన్ అందరికీ, అవునా కదా? అంటే ఏది డిశ్చార్జ్ అయిపోతుందో దాన్ని ఛార్జ్ చేసుకోవాలి. నువ్వు డిశ్చార్జ్ అయిపోతున్నావు, నువ్వు డిశ్చార్జ్ అవుతున్నావు కనుకనే ఛార్జింగ్ ఎక్కడ దొరుకుతుందో ప్రయత్నిస్తున్నావు. దానికోసం గుడికి వెళ్తున్నావు. ఒకసారి ఛార్జింగ్ చేసుకో. ఎవరితో? ఛార్జింగ్ కాదు, కనెక్ట్ అవ్వు. దేంతో? పంచభూతాలు. ఆ పంచభూతాత్మకమైనటువంటి దేవాలయంలో అందులో ఉన్నటువంటి పంచ మూల ప్రకృతి స్వరూపిణి అయినటువంటి ఆ జగదంబ సార్ కనెక్ట్ అయితే ఇంకా డిశ్చార్జ్ అనేది ఉండదు, అంత ఎర్తింగ్ ఉంటుంది. ఆ ఎత్తులోంచి వచ్చినటువంటి వాసనామయమైనటువంటి క్షేత్రాలన్నీ కూడా వాసనారహితమైనటువంటి స్థితిని చేరుతాయి. వాసన క్షయం అవుతుంది. ఎప్పుడైతే వాసన క్షయమైందో మరి ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఉన్న ఛార్జ్ని ఆనందంగా అనుభవించే స్థితికి వస్తావు. 10 మందికి కనెక్షన్స్ ఇవ్వగలిగే స్థితి, అటువంటి స్థితిని పొందాలి. కనుక ఇప్పుడు ఎన్నిసార్లు గుడికి వెళ్ళాలి? అయ్యో ఇలా అంటే ఇంకా దేవాలయాలు అందరూ పోషించద్దా అండి? హైందవ ధర్మం పోషింపబడద్దా? పోషింపబడాలి. అన్ని ధర్మాలు ఏదైతే ధర్మం అని చెప్పబడుతుందో, ఏది శాస్త్ర నిర్వచనంగా ధర్మం అనేటువంటి దానికి వేద విదితమైనటువంటి విషయం ఉందో అవన్నీ ఎల్లప్పుడూ కూడా ఉండాలి. కారణం ఏంటి?
పెద్దవాళ్ళు వెళ్తుంటే చిన్నవాళ్ళు చూసి నేర్చుకుంటారు. వచ్చే తరాలన్నీ కూడా మా అమ్మ వెళ్ళింది, మా నాన్న వెళ్ళాడు, మా అమ్మమ్మ వెళ్ళింది, మా నాయనమ్మ వెళ్ళింది, మా తాత వెళ్ళాడు అనేటువంటి విషయాలు గుర్తు తెచ్చుకుంటూ ఆ ప్రభావం వాళ్ళ మీద నిరంతరం ఉంచుకుంటూ ఆ ప్రభావానికి వాళ్ళ వచ్చే భవిష్యత్ తరాన్ని కూడా చేయడానికి కోసం నిరంతరం దేవాలయ దర్శనం చేయాలి. కానీ అసలైన దేవాలయ దర్శనం ఎక్కడ జరుగుతుంది? ఈ బాహ్యంగా కనపడేటువంటి దేవాలయాల్లో ఉండేటువంటి అమ్మవారిలో జరిగేటువంటి పూజల్లో ఉన్నటువంటి రూపాల్లో మహా అయితే ఒక 10 నిమిషాలు చూస్తావు, ఒక అరగంట చూస్తావు. మరీ ఆనందం కలిగితే ఏ కంచి లాంటివో లేకపోతే మధుర మీనాక్షి లాంటివో విశాలాక్షి లాంటివో అయితే ఒక గంట సేపు కూర్చుంటావు, తనివి తీరేదాకా కూర్చుంటావు. ఆ తనివి తీరిన తర్వాత రావాల్సిందేగా. ఈ రావాల్సిన దాన్ని వదిలిపెట్టాల్సిన దాన్ని వదిలేవయ్యా. ఎప్పటికైనా స్థిరంగా ఉండేదాన్ని, శాశ్వతంగా ఉండేదాన్ని నిరంతరం పట్టుకో. అది ఎక్కడుంది? నీ శరీరం అనేటువంటి ఆలయంలో, నీ హృదయం అనేటువంటి దేవాలయంలో ఆ మూర్తి నిరంతర వైభవంతో తేజోమూర్తిగా విరాజిల్లుతూ ఉంది. ఆ మూర్తి వైభవాన్ని తెలుసుకోవాలంటే ఒక్కసారి బయట ఉన్నటువంటి ప్రపంచం వైపుకున్నటువంటి దృష్టిని అంతర్ముఖం చేయమని చెప్తుంది శాస్త్రం. ఆ అంతర్ముఖం చేయడం ఎలా అండి? మళ్ళీ వెంటనే ఏమంటే అంతర్ముఖం చేయడం, ఆ అంతర్ముఖం అవడమే కదా కష్టంగా ఉంది. దానికోసమే కదా గురువుల కోసం చూస్తున్నాము. దేన్నైతే భావిస్తున్నామో ప్రతిదాన్ని చూసి అలవాటు చేసుకున్నాం. ఇదివరకు రోజుల్లో చూడండి, పలక బలపం తీసుకుని స్కూళ్ళకి వెళ్ళి ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగ రాసి దిద్ది ఎన్నిసార్లు దిద్దేవాళ్ళం? బలపం ముక్కలు అరిగిపోయేదాకా దిద్దేవాళ్ళం. అవునా కదా? దిద్ది 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 దిద్ది. ఆ రోజుల్లో ఏమైనా స్క్రీన్లు ఉన్నాయా? డిజిటల్ కెమెరాలు స్క్రీన్లు ఉన్నాయా? 10 సార్లు ఏమైనా చూపించారా? చూసిన దాన్ని గుర్తు పెట్టుకోవాలి అంటే అలాగే గుర్తున్నట్లే ఉంటుంది, కానీ మర్చిపోవాలి. అలవాటు చేసుకుని సాధన చేసిన దాన్ని పదే 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 దాన్ని చూస్తూ దిద్దుతూ అంటూ ఉంటే దాని పట్ల శ్రద్ధ పెరుగుతుంది. అవునా కదా? ఆ అమ్మ అనగానే అమ్మ వైపు తిరుగుతారు పిల్లలు. అవునా కదా? ఏ ఫర్ యాపిల్ అంటే ఫ్రిడ్జ్ వైపు వదిలేస్తారు. అవునా కదా? ఎస్ఆర్లు ఫ్రిడ్జ్లో ఉండే వస్తువు ఎన్నాళ్ళు ఉంటుంది? యాపిల్. అమ్మ ఎప్పుడు ఉంటుంది. ఏమంటే అమ్మ ఎప్పుడు ఉంటుందా? నాకు 70 ఏళ్ళు, మరి మా అమ్మ కనబడట్లేదే. ఆ అమ్మలందరికీ జగదమ్మ ఉంది కదా. అమ్మల గమ్మయ్యమ్మ, ముగురంబర మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, శివాలులమ్మ. ఆ అమ్మ అనే పదం జగత్తులో ఎప్పటికీ ఉండిపోతుంది. కనుక ఆ అమ్మ అనే పదాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటే పరమేశ్వరి అనేటువంటి ఆ జగన్మాత వైపుకి, ప్రకృతి వైపుకి చూస్తే నీకు అమ్మ అనే విషయం అర్థమైపోతూ ఉంటుంది. దాని మనసుతో భావించడం తెలుసుకో. దేన్ని చూసి కంటతా పట్టే ఈ విషయంలోకి వెళ్ళకు. లలితా సహస్రనామం పుస్తకం తీసామంటే మొట్టమొదటి నామం దగ్గర నుంచి చివరి దాకా 21 మినిట్స్ అండి. దాన్ని మీకు ఎన్నిసార్లు పారాయణ కావాలో చెప్పండి, నేను చేసేస్తాను. ఎన్నిసార్లు పారాయణ కావాలో స్పీడ్ అక్కర్లా. ఒక నామం దగ్గర ఆగమయ్యా, అనుభూతి చెందాలి. ఆ అనుభూతి చెందడం కోసమే కదా ఇంత వాంగ్మయం ఉంది. ఇన్ని రకాలైన విషయాలు వింటూ 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 ఎక్కడ మనస్సు రమించిందో దాని లోపల భావన చేసి దాని యందు మనస్సుని లగ్నం చేసే ప్రయత్నం చేయాలి. అన్నం తింటున్నాం, నిజంగా అన్న విరక్తి వచ్చిందండి, మా పిల్లవాడు అసలు అన్నం తినట్లేదు, లేకపోతే మా ఆయన అసలు అన్నం తినట్లేదు, ఈ మధ్య చాలామంది వచ్చి కంప్లైంట్స్ చేస్తారు. నేను అన్నం ఏదో గబగబా ఒక పదార్థం కింద మార్చి తినట్లేదు స్పూన్ వేసి వదిలేసేసేకండి. అన్నాన్ని ప్లేట్లో పెట్టి ఇదివరకు మీ వారికి ఎలా వడ్డించేవారు, మీ పెద్దవాళ్ళు, మా మామగారులో లేకపోతే మా అత్తగారిలో ఎవరో చాలా వృద్ధులైపోయారు, తినలేకపోతున్నారు, ఎలా వడ్డించారో అలా వాళ్ళ ముందు పెట్టండి. వాళ్ళు ఏం చేస్తారు? ఏం లేదా అలా చూస్తూ ఉంటుంది, చూడనివ్వండి. చూడటం ద్వారా ఏం కలుగుతుంది? దాని పట్ల మళ్ళీ భావన చక్కగా దాని మీద ఏర్పాటు. ఆ భావన ఏర్పాటైతే తినే 2 వెతుకులు కూడా లోపల శక్తిని ఇస్తాయి. ఏ భావన లేకుండా అదేంటో అర్థం కాకుండా లోపల పోసేస్తూ ఉంటే శక్తి రావచ్చేమో, ఆసక్తి పోతుంది. ఎప్పుడైతే ఆసక్తి పోతుందో బతకాలనే కోల్పోతుంది. దేని పట్లైనా ఆసక్తి కావాలి. ఆసక్తి దేనిలోంచి వస్తుందంటే దాన్ని గమనించడం ద్వారా, దాన్ని శ్రద్ధాపూరితంగా నిరంతరం అనుభవించడం ద్వారా, దాన్ని నిరంతరం మనసులో మననం చేయడం ద్వారా వస్తుంది. ఆ మరణం ఎప్పుడైతే నీ మనసులో నిలుస్తుందో అటువంటి వాడి జన్మ ఎక్కడా కూడా ఒక డిప్రెషన్కి గురవడానికి కానీ, ఒక కోపాలు ద్వేషాలు లాంటి మనసులో ధరించడానికి కానీ అవకాశం లేకుండా అప్పుడే విరిసినటువంటి పువ్వు ఎంత తాజాతనంతో ఆనందాన్ని 10 మందికి పంచుతూ తాను పుట్టగానే ఏం చేస్తుంది, అది ఎందుకు జగత్తులోకి వచ్చిందో ఆ విధానంలో అది పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందేసింది. కారణం ఏంటి? ప్రతి పువ్వు విచ్చుకుంటోంది, ఎటు చూస్తోంది? ఆకాశం వైపు. అవునా? దాని పని అయిపోయింది. అయ్యో ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర పెడతారా, లేకపోతే నేను రాలిపోయి కింద పడిపోతానా, నా బతుకు ఇంతేనా, ఎవరైనా వచ్చి కారు నడుపుతుంటే ఆ కారు చక్రాల కింద పడతానా, ఇదంతా పువ్వు ఆలోచిస్తుందా? పువ్వు జగత్తులోకి వచ్చింది అంటే, వికసించింది అంటే, వికసించడమే దాని పనిగా వచ్చింది జగత్తు.
ఆ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పువ్వు ఏమైపోతే దానికి ఎందుకు? అలా స్థితప్రజ్ఞత అనేటువంటి స్థితిని ఆధారం చేసుకుని తల్లి ఈ జన్మ ఇచ్చింది. ఈ జన్మలో జగత్తులోకి వచ్చాం. ఇది ఎందుకు ఇవ్వబడింది? ముందు ఆలోచించి ఇది ఎలా ఉంటే దీనికి సార్థకత అనేటువంటిది వస్తుంది. ఆ రెండు విషయాలు గమనిస్తే బంధువులు ఉన్నారు, ఆదాయం ఉంది, ఐశ్వర్యం ఉంది, రకరకాల గొప్పలు ఉన్నాయి, కాళ్ళకి 3,000 రూపాయల చెప్పులు ఉన్నాయి, అవునా కదా? జేబులో 30,000 నుంచి 3 లక్షల దాకా విలువ చేసే సెల్ ఫోన్లు ఉన్నాయి. ఆ సెల్ ఫోన్ మోసే బ్యాగ్ 10,000 ఉంటుంది. ఇవన్నీ ఎవరి కోసం? భారాన్ని పెంచుకుంటూ ఉండడం కోసం. పక్కవాడిని ఎంత నమ్మడం, తక్కువగా నమ్మితే అంత మంచిదని ఆ బ్యాగ్ ఎప్పుడు భుజాన్ని ఇసుకుంటుంది. ధైర్యంగా ఒక్కడ వల్ల ఇంకోటి ఒక బ్యాగ్ ఇవ్వగలుగుతున్నావా? నిజం చెప్పండి. ఆ నమ్మకం లేనిది ఎక్కడో మన కళ్ళ కనపడకుండా ఉన్నటువంటి ఒక పరదేవత మనల్ని అనుగ్రహిస్తుందంటే నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడి నుంచి మనం శోధించడం మొదలెడితే రంధ్రాన్వేషణ ఎదుటి వాళ్ళ మీద చేస్తున్నాం. ఆ రంధ్రాన్వేషణ ఎవరిలో ఉన్న లోపాన్ని వాళ్ళు తెలుసుకోగలిగే ప్రయత్నంలోకి కనుక మార్చగలిగితే, ఎవడు బాహ్యమైన ప్రపంచం వేపుకున్నటువంటి దృష్టిని అంతర్ముఖం చేసుకోవడం మొదలెడితే, ఇప్పుడు అంతర్ముఖం అంటే ఏంటి? దీనికి గురువు కావాలా? నిజంగా చెప్పండి, గురువు కావాలా? ఎదుటి మనిషిని తప్పు పట్టిన ప్రతిసారి ఒక నిమిషం ప్రశాంతంగా కూర్చోండి. నేను ఎందుకు అట్లా తప్పు పడుతున్నాను? అసలు ఆ మనిషిలో ఉన్న తప్పేమిటి? ఆ తప్పు నేను చూస్తున్నానా? నిజంగా వాళ్ళలో ఉందా? వాళ్ళలో ఉంటే ఇది తప్పని నేను గ్రహించలేనుగా. ఏమన్నా లాజిక్ అర్థం కాలేదండి, ఇంకొకసారి చెప్పండి. ఎదుటివాడిలో తప్పు కనబడింది, ఆ తప్పుని నేను గమనించిన వెంటనే అది తప్పు అని గమనిస్తున్నావు అంటే నీలో తప్పు ఉందని తెలుస్తుంది అని శాస్త్రం చెప్తుంది. ఎలా నీకు కుదురుతుంది అంటే, ఇప్పుడు నా ఎదురుకుండా ఓ చైనా వాడు, ఓ జపాన్ వాడు, లేదా ఇంకేదో ఒక భాష మాట్లాడేవాడు వచ్చాడు. ఓకే అనుకుందాం, వాడంత ముందు కూర్చున్నాడు, వాడు లేచి పాప ఏదో మంచినీళ్ళు లేకపోతే ఒక ఫ్యాన్ ఆన్ చేసుకుందామనో, లేకపోతే ఫోన్ ఇక్కడ సిగ్నల్ రావట్లేదు బయట మాట్లాడడానికి బయటికి వెళ్ళాడు. ఆయన వచ్చే లోపల ఆయన సీట్లో నేను కూర్చున్నా, నా ఎదురకుండా వచ్చాడు. నెమ్మన్నాడు, అదే భాష నాకు అర్థం కాలేదు, వచ్చి నుంచున్నాడు, ఎందుకు నుంచున్నాడో నా వైపు చూస్తున్నాడు తదేకంగా అని చెప్పి నేను మొహం చూస్తున్నాను. కోసేపు అయ్యాక విసిగి వచ్చింది, ఇంకెక్కడ ఖాళీలో నన్ను తిట్టడం మొదలెట్టాడు. నాకేం అర్థం కాదు, నోటు నుంచి. ఎందుకంటే వాడి భాష నాకు అర్థం కాదే. ఇప్పుడు వాడు తిట్టేది తిట్టని నాకు తెలిస్తే నేను దానికి రియాక్ట్ అవుతాను. వాడి భాషా పరిజ్ఞానం నాలో లేదు, వాడి హావభావాలు నాకు అర్థం కావట్లేదు. అంటే వాడు చేస్తున్నది తప్పైనా తప్పనే విషయం నాలో రికార్డ్ అయ్యి లేదు. అది తప్పని నాలో రికార్డ్ ఎప్పుడవుతుంది? నేను ఎప్పుడో అప్పుడు ఆ తప్పును చేసి ఉంటే తప్పని రికార్డ్ అవుతుంది. ఆ తప్పుతో అసలు నాకు సంబంధం లేదు అంటే ఇంకా తప్పు కాదు, లేదు, అసలు తప్పు లేదనే కదా. ప్రపంచంలో ఉన్నటువంటి తప్పు నేను గ్రహిస్తున్నామంటే ఇప్పుడు ఎవరిది తప్పు? ప్రపంచంలో ఇది రైతు, ఇది గొప్ప, ఇది బాగుంది, ఇది అద్భుతంగా ఉందని ప్రతిదాన్ని గమనిస్తావు అంటే అర్థమేంటి? ఆల్రెడీ నువ్వు దానికన్నా గొప్పదాని అనే భావన నీలో ఉంది కానీ. అలాగే ఎదుటి మనిషిలో ఉన్నటువంటి తప్పులు నీకు అర్థమవుతున్నాయి అంటే నీలో ఆ తప్పులు అప్పటికే ఉన్నాయి. ఆ తప్పులన్నిటి తప్పని తెలిసి నువ్వు యాక్సెప్ట్ చేసి లోపల ఉంచేస్తున్నావు. ఆ తప్పులు ఎదుటి వాళ్ళు కనబడినప్పుడు ఏం చేస్తున్నావు? అంతర్మథనం నిన్ను నువ్వు శోధించుకోవడం మానేసి ఎదుటి మనిషిలో ఉన్న తప్పులన్నీ బయటికి తీసి చూసారే తప్పే, చూసారే తప్పే, చూసారే తప్పే, ఆ తప్పు ఇది తప్పని నీకు చెప్పుకోవడం నీకు తెలియట్లా. తెలియక ఎదుటి వాళ్ళు ఉన్న తప్పులన్నీ వేరు తీసుకున్నావు. ఆ తప్పులు నీలో ఉన్నాయని తెలిసిన రోజు ఇప్పుడు ఏం చేస్తావు? ప్రశాంతంగా కూర్చుని అసలు ఎవరిని ఏమి అనకుండా నాలో ఉన్న తప్పులన్నింటినీ ముందు నేను బయటికి లాగుతాను. నాలో ఏ తప్పులు లేవు, నేను ఎటువంటి ద్వంద్వభావనలో లేకుండా ఉన్నాను, ప్రశాంత చిత్తంలో ఉన్నాను. ప్రపంచం అంతా ఇప్పుడు నాకు ఎలా పడుతుంది? ప్రశాంత చిత్తంతో, ఏ తప్పు లేనటువంటి దానిగా. మరి జగద్గురువులు ఎందుకంటే అందరి వైపు అంత ప్రశాంత చిత్తంతో చూస్తారు? వాళ్ళ ముఖం చూస్తే మనకు కూడా ఎక్కడ లేని ప్రశాంతత ఎందుకు వస్తుందండి? వాళ్ళలో ఏమీ లేవండి, ఎలాంటివి భౌతిక లౌకికమైనటువంటి వాదన లేవి వాళ్ళలో లేవు. దానికి మించినటువంటి ఆధ్యాత్మిక పరిణతితో మొత్తం జగత్తునంతా కూడా పరబ్రహ్మం అనేటువంటి దృష్టితో చూడగలిగేటువంటి వారు జగద్గురువులు. అందుకే వారు ముందుకు వెళ్తే మనలో ఉన్నటువంటి తాపములు, మోహములు అన్నీ కూడా నశించిపోతున్నాయి. అన్నీ నశించి మనం ఏం చేస్తున్నాం? జగద్గురువు దగ్గరికి వెళ్ళి హాయిగా ప్రశాంతంగా ఆయన అలా చూస్తే చాలండి ఆనందంగా ఉంటుంది అనుకుంటున్నాం. అవునా కదా? అబ్బా వెళ్ళొచ్చాక ఎంత బాగుందో, 10 రోజులు బాగుందండి, ఆయన అంతే మళ్ళీ మొదలు అంటున్నారు. ఆ మొదలు ఎక్కడ మొదలైంది? ఆ మొదలు నీలోంచే మొదలైంది. ఆ నీలో మొదలైన దాన్ని నువ్వు అడ్డుకట్ట వేయగలిగితే, ఆ మొదలనేటువంటి దాన్ని లేకుండా మృత్యుదారు కుఠారికా నామంతో అమ్మవారిని కనుక గొడ్డలి పెట్టుతో కనుక నీలో మొదలయ్యేటువంటి అలా నీ లౌకికమైనటువంటి దృష్టిని అంతటి కూడా నువ్వు తెగనవకగలిగితే ఆధ్యాత్మికమైనటువంటి దృష్టిలో పెంపొందుతుంది. ఆ దృష్టి పెంపొందాలంటే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? అమ్మ ఎప్పి నీ చూపుని మరలుస్తున్నావు. ఆ మరల్చేటప్పుడు ఇప్పుడు తల్లిలా ఉంది. ఏమండి మళ్ళీ మా అమ్మ అలాగే ఉందండి, 4 చేతుల్లో 4 ఆయుధాలు పట్టుకుని ఉందండి. ఆ ఆయుధాలు ఇప్పుడు ఎందుకు పనికి వస్తున్నాయి తెలుసా?
చేతిలో ఉన్న పై చేతుల్లో ఉన్నటువంటి 2 ఆయుధాలు ఏం చేస్తున్నాయి? అంకుశము, పాశము. నీలో ఉన్నటువంటి అహంకారం పెరిగిన కొద్దీ అంకుశంతో అమ్మవారు పొడిచి లాగేయడానికి నీలో ఉంది. ఆ అంకుశాన్ని చేతిలో ధరించి ఉంది. ఆ నీలో ఉన్నదాన్ని ముళ్ళు గుచ్చుకుంది పిల్లవాడికి. ఏం చేయాలి? అప్పటికే గెలగల కొడుకుంటున్నాడు. ముళ్ళు గుచ్చుకుంది కదా అని అయ్యయ్యో అయ్యయ్యో అని తల్లి కూడా ఏడ్చిందంటే ఏమవుతుంది? వెంటనే ఏం చేస్తాం మనం? ముళ్ళు గుచ్చుకుంటే ఏం చేస్తాం? పిన్నిస్తేస్తాం. ఆ పిన్ని అది అప్పటికే గుచ్చుకున్న దాన్ని ఇంకో గుచ్చుకున్న దాంతో తీయడం ఎందుకు? అలా తీయకపోతే అది రాదు కదా. అది అలాగే ఉంచితే వాతం గమ్మి కాలింత లాభం అవుతుంది కనుక కదా. కష్టంలో ఉన్నవాడికి, అహంకారంలో ఉన్నవాడికి అది అహంకారమే. దాన్ని ఎలా చేయాలి? మళ్ళీ ఇంకో అహంకారంతో కూడుకున్నటువంటి బాధ్యతను వాడి మీద పెట్టి ఆ బాధ్యత నెరవేరుస్తున్నాడనే దానిలోనే అహంకారంలో ఉన్నటువంటి వాడిని కింద పడేయాలి. ఏనుగు మీద ఉన్నవాడు గొప్పని కింద పడితే ఎంత దెబ్బ ఉంటుంది? అంత దెబ్బ వాడికి తగలాలి. తగిలినప్పుడు ఏమవుతుంది? అబ్బాయి ఇవన్నీ అనవసరంగా పెట్టుకున్నారనే ఆలోచన. ఆ చేతిలో ఉన్నటువంటి అంకుశం వైపుకి ఎప్పుడైతే దృష్టి మరలినప్పుడు నీలో జన్మాంతర పర్యంతాల నుంచి నీలో ఉండిపోయినటువంటి అహంకారం ఏదైతే ఉందో అది కూకటి వేళతో సహా అమ్మ ఆయుధం వైపు చూసి దర్శించిన మాత్రము చేత లాగేస్తుంది. అహంకారం అనేటువంటి అహంకారం ఎప్పుడైతే పోతుందో మిగిలినది ఏమిటి? పాశం. ఆ పాశం ఏం చేస్తుంది? ఇది నా వాళ్ళు, నా కూతురు, నా బిడ్డ, నా పుస్తకాలు, నా చీరలు, నా నగలు, నా ఇల్లు, నా బీరవా, నా బైకు, నా కుర్చీ. ఇది నా కుర్చీ. నా ఇక్కడి నుంచి కాశీకి రావడానికి ఫ్లైట్ ఎక్కాము, ట్రైన్ ఎక్కాము, రకరకాల రవాణా పద్ధతుల్ని అవలంబించాము. ఫ్లైట్ ఎక్కి వచ్చిన వాళ్ళు గంటన్నర సీట్ నాదనుకుంటే అయ్యో గంటన్నర అయిపోయి సీట్ ఎవరిది ఇప్పుడు? నాదా? పంతారు. పోనీ ట్రైన్లో వచ్చాం, ఒక రోజున్నర సీట్ నాది. తర్వాత ఆ నాదనేది ఇప్పుడు ఎక్కడ లేదనే విషయం మనకు అర్థమవుతుంది కదా. ఏది నాది కాదన్నప్పుడు ఇంత ఖర్చు పెట్టి, ఇంత బాధ్యతగా, ఇంత ఇది పెట్టి, ఇన్ని లక్షలు పెట్టి ఇంత చేసినటువంటి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ సభ అంతా ఎంతసేపు మంది ఇక్కడ కూర్చున్నాయి? 6 అయ్యేట ప్రకారం వేరే ఇంక మందిగా దిగి వెళ్ళిపోమంటారు. అమ్మ చాలాసేపు అయింది, ఇంక చాలా ఇంకా ఆపేసి వెళ్ళిపోయింది. అవునా కదా? ఇదేది మంది కాదు. ఇవన్నిట్లో సుఖం పొందుతున్నాగా, ఆనందం పొందుతున్నాగా. అబ్బాయి ఇంకొంది వచ్చి ఉంటున్నారే, చప్పట్లు కొడుతున్నారే, ఆహా నేను అన్న ప్రతి విషయానికి నవ్వుతున్నారే, ఆనందం. ఇక్కడే ఉండొచ్చుగా, ఎప్పుడు ఉండనివ్వరు. అదే ప్రపంచం, అదే ప్రకృతి. ఆ ప్రకృతి నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో దేని మీద నీకు మోహం రాదు. ఆ మోహం నీకు వచ్చింది నాది, శాశ్వతంగా నాతో ఉండిపోతుందని భ్రమిస్తున్నావు. అమ్మ చేతిలో ఉన్న పాశం వైపు నీ దృష్టిని మరల్చు. అమ్మ ఆయుధాలు ఎందుకు పనిచేస్తున్నాయి? అందుకు పనిచేస్తుంది. అమ్మ పాశంతో కొడుతుందా? నీ మోహాలు నిన్ను ఇబ్బంది పెడతాయి. ఆ ఇబ్బంది పెట్టిన ప్రతిసారి అమ్మ వైపుకు తిరుగుతావు. తిరిగిన ప్రతిసారి హోంవర్క్ తప్పు చేసినటువంటి పిల్లవాడిని 4 దెబ్బలేసైనా సరిగా చేయించే తల్లి ఎలా ఉంటుందో ఆవిడ కోపం ఉంటుంది ఆ పిల్లాడి మీద. మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండాలంటే వాడు ఆ తప్పు చేయకుండా ఉండి ఏది సరైన పద్ధతితో తెలుసుకోవాలి. ఆ సరైన పద్ధతిలోకి వచ్చిన తర్వాత వాడు 10 మందిలో గొప్పని పెంచుకోవాలి. తల్లి కోరిక అంతవరకే ఉంటుంది. ఆ గొప్ప నా బిడ్డ అనిపించుకోవాలనేటువంటి కోరికతో అంత మదన పడుతుంది. ఆ మదన పడి ఏం చేస్తుందో చేతిలో అంకుశాన్ని, ఇంకో చేతిలో పాశాన్ని పెడుతుంది. కింద వచ్చాం. 2 చేతులు ఏమున్నాయి? ధనుస్సు, పంచ తన్మాత్రలు, అది పంచ బాణాలు. ఆ ధనుస్సు ఎలా ఉందిట? చెరుకు ధనుస్సు. ఆ ధనుస్సు వైపు మనస్సును ఇస్తే ఏమవుతుంది? ఆ ధనుస్సును తదేక దృష్టితో చూసా. అది చెరుకుతో చేశారో ఇంకో దాంతో చేశారో నాకు తెలియదండి. అమ్మవారి చేతిలో ధనుస్సు ఉంది. ఆ ధనుస్సు వైపు మనస్సు వెళ్ళింది. ఇప్పుడు ఆ మనస్సు ఏమవుతుంది? మనస్సు వెళ్ళింది అంటున్నావుగా. ధనుస్సు అంటేనే మనస్సు అయ్యా. ఆ మనస్సు ఎప్పుడైతే ధనస్సు వైపుకి వెళ్ళిందో తదేక దృష్టితో మనస్సుతో ధనస్సును చూస్తూ పో. నీ మనస్సు స్థిరంగా ఉండడానికి అలవాటు పడుతుంది. అది నిమిషానికి ఏమవుతుంది? తరంగాలు వచ్చినటువంటి చిన్న తటాకంలాగా ఇక్కడ ఉంటుంది తప్ప ఉండకుండా పరిగెడుతుంది. ఆ పరిగెడుతున్న దాన్ని ఏం చేయాలి? కట్టి పెట్టి కూర్చోపెట్టి మరి వెళ్ళకుండా ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ ట్రైనింగ్ ఎవరి వల్ల అవుతుంది? అమ్మ వల్లే అవుతుంది. అమ్మ వల్ల అవడం కోసం చేతిలో ధనస్సు పట్టుకుని వచ్చింది. ఆ ధనస్సు వైపు నీ మనస్సు వెళ్ళిందనుకో, మరి మనస్సు ఇంకో దాని మీదకి వెళ్ళకుండా ఆపేస్తుంది. అందుకోసం చేతిలో ధనస్సు పట్టింది. తర్వాత పంచ బాణాలు పట్టుకుందండి మా అమ్మ. ఆ పంచబాణాలు దేనికోసం? నీలో పంచేంద్రియాలు ఉన్నాయి. ఆ పంచేంద్రియాలు ఎప్పుడు కూడా రంగు, రుచి, వాసన, ఆనందం, స్పర్శ, సుఖం ఇవన్నీ పొందడంలో నిమగ్నం అయిపోయింది. ఆ నిమగ్నం అయిపోయిన దాన్ని ఇప్పుడు ఏం చేస్తుంది అమ్మవారు? ఈ లౌకికమైనటువంటివి కాసేపే ఉంటాయి. మిరపకాయ బజ్జీలు చాలా ఇష్టం. ఎన్ని తింటావు? ఎంతసేపు తింటావు? బాగా ఆకలిగా ఉంటే 3, మహా ఇష్టంగా ఉంటే 4, 5వ తింటే 6వ తింటే ఇంకా తర్వాత మిరపకాయ బజ్జీ కనపడితే బాబు దూరంగా వెళ్ళండి ఆయన అంటే. అవునా కదా? అలా చెప్పడం అంటే దేని మీద మనకి కోరిక కలుగుతుందో ఆ కోరిక కలిగింది నేను ఎంతసేపు ఆనందపరుస్తుంది? ఎక్కువసేపు ఆనందపరచట్లా.
కానీ ఇవన్నీ కూడా తాత్కాలికాలే. ఆ తాత్కాలికమైనటువంటి సుఖాపేక్ష వైపు మనస్సు వెళ్ళిపోతుంది, మనస్సుతో పాటు ఇంద్రియాలు వెళ్ళిపోతుంది. ఆ ఇంద్రియాన్ని ఆపాలి. ఎవరి తరం అవుతుంది? ఆకలేస్తుంది, వాళ్ళందరూ నా గురించి ఒక ఉపవాసం ఉన్నారు, అవునా కదా? ఆ పలహారశాల నుంచి వాళ్ళ వాసనలు వచ్చాయా లేదా? అందరూ తిన్నామని చెప్పారా లేదా? ఇవా ఇలా చేశారు, డబ్బా నిన్నకున్నాయి, వాళ్ళు బాగున్నాయి అన్నారు అంటే ఇప్పుడు మనసు ఏమవుతుంది? ఉపవాసం 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 జపం చేస్తుంది. ఆ జపంలోనే ఇదేదో రేపు లేచు కదా ఇప్పుడు అనిపిస్తుంది. అది ఆ క్షణం చాలు, అవునా? అప్పుడు రాత్రి ఎప్పుడు అవుతుందో అనిపిస్తుంది. అంటుంది పళ్ళు ఎక్కడ ఉన్నాయో కొనుక్కుందాం అనిపిస్తుంది. అనిపించట్లేదా? మనం ఉపవాసం ఉంటున్నాం, కానీ దేంతో ఉపవాసం ఉంటున్నాం? చెప్పుకోవడం కోసం నోటితో ఉపవాసం ఉంటుంది. మనస్సు ఏం చేస్తుంది? ఎక్కడ పదార్థం ఉంటే దాని మీద వెళ్ళి వాలిపోతుంది. వాలిన ప్రతిసారి ఏమవుతుంది? ఉపవాసం శరీరాన్ని సృష్టించడానికి ఉపయోగపడుతుంది. మనస్సు వాలిన ప్రతిసారి మనస్సు తన నిబ్బరత్వాన్ని కోల్పోవడం కోసం. ఆ మనస్సు నిబ్బరత్వాన్ని కోల్పోయిన ప్రతిసారి ఇంద్రియాలు మనస్సు మీద జయాన్ని సాధిస్తూనే ఉన్నాయి. ఆ సాధించిన ప్రతిసారి మనస్సు సాధనలో కుంటుపడుతుంది. ఆ కుంటుపడిన ప్రతిసారి అమ్మ చేతిలో ఉన్న పంచతన్మాత్రల వైపు మనస్సు రమించమయ్యా, రమించొచ్చి కూర్చో. అమ్మ రూపాన్ని తదేకంగా చూస్తూ చూడగా చూడగా ఇది ఫలానా ఇది ఫలానా అని తెలియకపోవచ్చు కాక అమ్మ రూపాన్ని అలా చూస్తుంటే ఇంకా వేరే ధ్యాస లేకుండా ఉందండి. అదే పరధ్యాస. అటువంటి పరధ్యాసను ఒకసారి అనుభూతిలోకి తెచ్చుకోబోయా. ఇప్పుడు అమ్మ ఏం చేస్తుంది? 4 ఆయుధాలు 4 చేతుల్లో పట్టుకుని ఆ 4 ద్వారా ఎన్ని జన్మలు అనుభవించామో తెలీదు, ఇంకా ముందు ఎన్ని జన్మలు ఉన్నాయో తెలీదు. ఆ ఎన్ని జన్మలు ఉన్నాయో తెలియదని ఏ సమాధానం చెప్తున్నావు? మరి జన్మ లేకుండా ఇక్కడ ఎన్ని జన్మలోనే ఈ శరీరంతోనే మోక్షాన్ని అనుభవించగలిగేటువంటి యోగ్యతను నిరూపించడానికి కావాల్సినటువంటి ఏర్పాటు వస్తుంది. అటువంటి తల్లి గనకనే మిగతా దేవీ దేవతలందరూ చేతిలో పట్టుకున్నటువంటి అభయ వరదముద్రలు ఏవైతే ఉన్నాయో అమ్మ చేతిలో లేవు. ఆ అభయ వరదముద్రల స్థానంలో 4 ఆయుధాలు పట్టాయి. పైగా ఇంకో అంతరహస్యం చెప్తారు. అమ్మా వదన్యపాణిభ్యాం అభయవరదో దైవతగణ త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయ భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణాదేవ నిపుణం అన్నారు శంకరాచార్య. అంటే అర్థం, మా జగత్తులో ఉన్నటువంటి వాళ్ళందరికీ రకరకాల యావలు ఉంటాయి. తల్లికి పిల్లవాడి యావ తప్ప ఇంకో యావ, అవునా కదా? సెలవులు వచ్చాయి, లేదు నేను కాశీకి వస్తున్నా, ఇంట్లో పిల్లవాడి జాగ్రత్తగా ఉండమని చెప్పా, నాయనమ్మకి తాతగారికి అప్ప చెప్పా. అయినా ఏం చేస్తూ ఉంటుంది? నిమిషానికి ఒకసారి నాన్న తిన్నావా, అత్తయ్య పడుతున్నాడు, మాయ పడుతున్నాడు, ఇలా పిల్లవాడి మీదే ధ్యాస పోతుంది. ఒకవేళ ఆవిడ 4వ అంతస్తులో ఉంది, పిల్లవాడి కింద ఆడుకుంటూ ఉన్నాడు, సైకిల్ ఇచ్చిందో లేకపోతే క్రికెట్ ఆడుకుంటున్నాడు, ఆడుతున్న పిల్లవాడు ఒక్కసారిగా కింద పడి లేకపోతే బాల్ తగిలి గట్టిగా అరిచాడు అనుకోండి, అది ఆటల్లోనే అయి ఉండొచ్చుట. ఆటల్లోనే ఎవడో మోసం చేశాడు, గట్టిగా అరిచాడు. ఆ గట్టి అరుపు కూడా తల్లి ఏం చేస్తుంది? బాబాయ్ నా పిల్లవాడికి ఏదో అయిపోయిందనేటువంటి బాధతోనూ భయంతోనూ పిల్లవాడిని గబగబా చూడాలనేటువంటి ఆవేదనతోనూ గబగబా కిందకి వెళ్ళిపోతుంది. ఆ కిందకి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది? దెబ్బ తగిలిందేమో అనే ఆలోచన ఉంటే చేత్తో బ్యాండేజ్ తీసుకోవాలి, ఇంకో చేత్తో సోఫమైసిన్ తీసుకోవాలి, డెటాల్ తీసుకోవాలి, జొక్కతో నీళ్ళు తీసుకోవాలి. ఇవన్నీ పట్టుకుంటుందా? ఏమి పట్టుకుంటున్నా? వాడి అరుపు వినపడిన అరుపు మళ్ళీ ఆగే లోపల పిల్లవాడిని చూడాలనేటువంటి కంగారుతో పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది. అంటే ఆవిడ చేతిలో ఏ ఆయుధాలు లేకుండా, ఏ అభయ వరదముద్రలు లేకుండా పిల్లవాడి ఆర్తిని తెలుసుకున్న మరుక్షణం పరిగెత్తుంది, వాడి ముందు ప్రత్యక్షం అవ్వాలని ప్రయత్నిస్తుంది. అలాగే నన్ను కన్నా భౌతికమైనటువంటి శరీరాన్ని ఇచ్చినప్పుడు ఈ తల్లికే నా వినంత ఆపేక్ష ఉంటే ఈ జగత్తులన్నింటినీ నీ నుంచి ప్రభవింపజేసిన తల్లివి కదా. మేము అమ్మ అని అరవాలి, అరిచిన వెంటనే ఇప్పుడు ఏమవుతుంది? అభయముద్ర వరముద్ర కావాలా? శ్రీకింగ్ చెప్పడు శంఖచక్ర. మనం చదువుతాం గజేంద్ర మోక్షంలో ఏం చెప్తాం? గజేంద్రుడు కొన్ని సంవత్సరాలు, 1000 సంవత్సరాల పాటు యుద్ధం చేశాడు. అంత యుద్ధం చేసి అహంకారం అంతా రాహిత్యమే పడిపోయింది, అహంకారం కారిపోయింది, ఇంక అయిపోయింది, ఇంకా ఏమీ లేదు, ఇంకా లాగేస్తే అయితే మొసం నోటికి పడతాం, లేకపోతే ఇంకున్నవాడే ఒక్కడి నీకు చేతులెత్తి నమస్కరిస్తా అని 2 చేతులు ఎత్తేసాడు. ఎత్తేసి నమస్కారం చేయగానే ఏం చేశాడు? ఆ నమస్కారం కోసం మాత్రమే, ఆర్తి కోసం చూస్తున్నట్టు దేవుడు చూసి ఏం చేశాడు? అలవైకుంఠపురంలో నగరిలో ఆ మూల సౌధంలో ఎక్కడో ఉన్నట్ట. ఆ ఎక్కడో ఉన్నటువంటి ఆ పరమాత్ముడు ఉన్నటువంటి వాడు ఉండి చక్కగా హాయిగా పడుకుని శేషతల్పంలో ఉండి ప్రశాంతంగా అమ్మవారు కాళ్ళు కుసురుతూ ఉంటే, ఒక శంఖచక్రాలు గదా ఉన్నటువంటి పంచాయుధాలు కూడా ఆయన వెన్నంటి ఉంటే వాటన్నిటిని తీసుకుని జాగ్రత్తగా బయటకు వచ్చి చక్కగా వాళ్ళ ఆవిడ నేను ఇప్పుడే వస్తానని చెప్పాల్సిన వాడు ఉన్నట్లుండి కళ్ళు తెరిచి మెడుపు వచ్చిన వాడు. కళలో ఒక భయం ఏర్పడితే ఆ భయంలో ఉనికి పడ్డవాడు ఎలా లేస్తాడో అలా లేచాడు.
ఎవరు? వేల సంవత్సరాల పాటు అహంకారంతో పోరాడినటువంటి గజేంద్రుడు అహంకారాన్నంతటిని వదిలేసి నువ్వు తప్ప నాకు ఇంకెవరు దిక్కు లేదని 2 చేతులు ఎత్తేటప్పటికల్లా అంత దొరుచుకుని లేచాడు. ఇప్పుడు అమ్మ ఎక్కడుంది? ఏమండి చెప్పేది అమ్మ గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమో విష్ణుమూర్తి గురించి ఇస్తున్నాడండి. అమ్మకి విష్ణుమూర్తికి సంబంధం ఉందా? అమ్మకి విష్ణుమూర్తికి సంబంధం ఉందా? విష్ణుమూర్తి నాభీస్థానంలో ఏముంది? తామరపూడు ఉంది. అందులోంచి పుట్టిన వాళ్ళు ఎవరు? బ్రహ్మదేవుడు. గర్భంలోంచి నాభీస్థానంలోంచి పుట్టింపగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంటుంది? తల్లికి ఉంటుంది. విష్ణుమూర్తి కొంత తల్లే కదా. అంటే విష్ణుమూర్తి ఎక్కడెక్కడ మనకు కనపడతాడో అక్కడక్కడ తల్లి అనే భావన వస్తుంది. కనుకనే స్థితికారకుడుగా ఉంటాడు, మనల్ని పోషించేవాడిగా, మన జీవితాన్ని వృద్ధి చెందించేవాడిగా, మనం ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అడగగానే అన్ని ఇచ్చేవాడిగా ఉంటాడు. తల్లి ఎలా ఉంటుందో అలా ఉంటాడు విష్ణుమూర్తి. కనుక అటువంటి విష్ణుమూర్తి ఎలాగైతే 2 చేతులు ఎత్తినటువంటి అహంకార స్వరూపంగా కొన్ని వేల సంవత్సరాలు పోరాడినటువంటి గజేంద్రుడికే అంత విశేషంగా వచ్చి ఉద్ధరించాడే, అటువంటి తల్లి మనస్సు తెలుసుకున్నటువంటి వాడు పిల్లవాడు అమ్మాని నిజంగా పిలిస్తే ఏ బాధ లేకుండా ఆటల్లో తనలో తను పోటీ పడుతూ ఎదురుకుండా వచ్చినటువంటి ప్రతిఘటనని తట్టుకోవడం కోసం పిల్లాడు అరిస్తేనే తల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది. అదే ఆర్తితో అమ్మ నా కోసం ఉందని తెలుసుకుని ఆ తల్లికి నా ఆర్తి తెలియాలనేటువంటి భావోద్వేగంతో సంకల్పంతో ఎవడైతే కూర్చుంటాడో తల్లి రాకుండా ఉంటుందా? అసలు రాలేదనే భావన నీ మనసులో ఉంది అంటే అమ్మ ఏంటంటే పెద్ద ఆదుకోలేదండి. అబ్బో ఇప్పటికి ఎన్నిసార్లు లలితా సహస్రనామం పారాయణ చేశాను, నా పుస్తకాల్లో ఉంది కనుక ఎన్నిసార్లు కంఠపారాయణ చేశాను, ఇంకెన్నిసార్లు ఎన్ని స్తోత్రాలు చేశాను, ఎన్ని దీపాల నుంచి నాకేం పెద్ద కనపడలేదండి, ఇంకా అమ్మకి నా మీద దయ రాలేదేమో అనుకుంటున్నాం. ఆ దయ రాలేదేమో, ఇంకా అమ్మ నన్ను కరుణించలేదేమో అన్న చోటే ఆగిపోయావు. ఏది నువ్వు కోరుకున్నది నీకు ఇస్తే దానివల్ల కనీసం అమ్మ లేదని నిందాస్తులు మాత్రం చేయగలిగే జన్మ ఇంకా జీవితం ఇంకా నీకుంది. ఒకవేళ నువ్వు అడిగింది నీకు ఇచ్చుంటే ఇలా నిందాస్తుతి చేయగలిగేటువంటి అవకాశం కూడా లేకుండా శరీరం పడిపోతుందేమో. అందుకని అమ్మ నువ్వు అడిగిన దాన్ని ఇవ్వకుండా పక్కన పెట్టేసి, శరీరం ఉంది, జన్మ ఉంది కనుక అడిగింది రాలేదు కనుక అమ్మ నేను అడిగింది ఇవ్వలేదు, అమ్మ లేదంటున్నావు. అది అమ్మ లేదంటే కూడా ఆవిడకి ఇష్టమే. అమ్మ అని పిలిచేవాడు లేదన్నా అమ్మని పిలుస్తాడు, అది జాలవాడు. అవునా? శంకరాచార్య వారు ఏమన్నారు? అమ్మ జగత్తులో చెడ్డ పుత్రుడు ఉండొచ్చు కాక చెడ్డ తల్లి ఎక్కడా లేదమ్మా అన్నారు. కనుక అమ్మని నిందాస్తుతి చేస్తున్నావు, అమ్మ అని అరుస్తున్నావు, అమ్మని పిలిస్తే చాలు నువ్వు నిందాస్తుతి చేసినావు. ఒకటే ధ్యానంలో నన్ను ఆధ్యాత్మికంగా పరిణతి పొంది దాంతో ఆర్తిగా అమ్మాని పిలిచిన ఒకటి అమ్మాని పిలవడమే ఆవిడకి కావాలి. ఆ భావన ఉన్నటువంటి తల్లి కనుక ఏం చేస్తుంది? అమ్మాని పిలిచిన వాడి వైపుకి తిరుగుతుంది. ఆ తిరిగిన తర్వాత ఆవిడ అపార కరుణ ఎలా ఉందో అనుభవించేటువంటి మానసిక స్థితిగతులు నీకు లేవు, అంత ప్రావీణ్యత నీకు లేదు. అమ్మ చాక్లెట్ దాచిందనేదే వాడికి కోపం, ఎందుకు దాచిందనేది వాడికి తెలియదు. పెద్ద అయిన తర్వాత తనతోటి స్నేహితులందరికీ పళ్ళని పుచ్చిపోయి ఫిల్లింగ్ చేయించుకుంటూ ఉంటే మా అమ్మ చిన్నప్పుడు అందుకే దాచిందని అప్పుడు 20 ఏళ్ళు వచ్చాక తెలుస్తుంది. 5 ఏళ్ల కొడుకు 20 ఏళ్ళు వచ్చాక అంటే 15 ఏళ్ల పాటు అమ్మ కరుణ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి 15 ఏళ్ళు పట్టింది. మరి అమ్మని ఆధ్యాత్మికంగా పట్టుకోవాలి, ఆ మోక్షం అనేటువంటి దాని వైపుకి అమ్మ నన్ను తీసుకెళ్ళాలి, అందులో లయం చేసుకోవాలనుకునేటువంటి వాడికి జీవితంలో పడవలసిన వాడికి ఏముండాలి? దీపం వెలిగించాం, కార్తీక మాసం దీపం వెలిగించాం కదా, రోజు దీపారాధన చేసుకుంటాను లేదా అందరూ? కార్తీక మాసం దీపారాధన చేసుకుంటాం. ఆ దీపారాధన చేసుకుంటే ఏమవుతుంది? దీపం బత్తి ఏమవుతుంది? మండుతుంది. మండి 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 ఏమవుతుంది? చివరికి ప్రకృతిలో లయించిపోతుంది. ఇంకా బత్తి ఉంటుందా? ఆ బత్తి వెలగడానికి వేసిన ద్రవ్యం ఉంటుందా? ఆవులేయో నూనె ఏదో వేసాం, బత్తి వెలిగించాం. ఒక దీపం వెలగాలి అంటే ఆ దీపం వెలిగిన దీపం లయింపబడాలి అంటే దాని ముందు వెలిగించేవాడు ఉండాలి, ఆ వెలగడానికి కావాల్సినటువంటి ద్రవ్యం ఉండాలి. ఈ రెండు జీవితంలో కష్టము సుఖము అనేటువంటి 2 విధానాలుగా నీకు జీవితంలోకి వచ్చాయి. దాన్ని ఒడిసి పట్టుకోవడానికి మనస్సు కావాలి. అదే ప్రమిద అన్నారు. ఆ మనస్సులో నువ్వు ఒత్తి వేయి నీ అనుభవ సారాన్నంతా. ఆ అనుభవ సారాన్ని వెలిగించడం కోసం ఒక ద్రవ్యాన్ని వేయి. అదే నువ్వు సుఖము, ఏదైతే ఆదాయం సంపాదిస్తున్నావో, ఐశ్వర్యాన్ని సాధించావో, ఒక మంచి పేరు సాధించావో అదంతా ద్రవ్యం. అదే ఆవునేయో నూనెగానో వేస్తున్నావు. వేసాక ఏం చేయాలి? అలాగే ఉంచితే నన్ను కరుణిస్తుందా? దాన్ని వెలిగించాలి. ఎంత బాగున్న దాన్నైనా అప్పుడు చూడడానికి ఇప్పుడు మీద ఎంత బాగుందో, ఇందులో ఎన్నో ఒత్తులు వేసి కమల ఒత్తులు చేశారు, పద్మ ఒత్తులు చేశారు, లేకపోతే ఇంట్లోనే ఒత్తులు చేశారు. మా అమ్మ ఎంత కష్టపడిందో, మా అత్తగారు ఎంత కష్టపడిందో అని రకరకాల ఒత్తులు తెచ్చుకుంటాం. ఆ ఒత్తిని అలా చూస్తే మనకి పుణ్యం వస్తుందా? దానివల్ల ఆనందం కలుగుతుందా? అది ఇప్పుడు ఇందులో వేయాల్సిందే, అందులో ద్రవ్యం వేయాల్సిందే, అంటించాల్సిందే. ఆ అంటించడమే
సాధనా మార్గంలో ప్రతి వాళ్ళు చేయవలసినటువంటి సాధన. అలా చేయగా ఏమవుతుంది, ఇలా ఒత్తి వేసి దేన్నైతే జీవితాంతం సంపాదించావో దాన్నంతా అందులో ద్రవ్యంగా వేసావో ఆ ద్రవ్యంగా వేసింది మిగలదు, ఒత్తిగా వేసింది మిగలదు. ఈ రెండు కలిపి పంచభూతాల్లో కలిసిపోతున్నాయి. పంచభూతాల్లో మొత్తం కలిసిపోతే అబ్బా అక్కడికి ఏమవుతుంది, లయించిపోయిందండి, కొండెక్కిందండి. దీపం అంతా అయిపోయిన తర్వాత ఏమంటాం, కొండెక్కింది దీపం. కొండెక్కడం అంటే అర్థం ఏంటి, మన దేవీ దేవతలు అందరూ ఎక్కడ ఉన్నారు, కొండ మీదైనా ఉన్నారు. ఆ కొండెక్కిన దేవుడి దగ్గరికి ఇప్పుడు కొండెక్కిందంటే దీపం ఇప్పుడు ఎక్కడికెళ్ళిందని ఆయనలో ఆవిడలో లయం అయిపోయిందని అర్థం. నువ్వు అలా లయింపబడాలంటే ఏమవ్వాలి, ఎవడో ఒకటి నేను వెలిగిస్తూ. అంటే కాలుతూ ఉన్నవాడికి ఐశ్వర్యాన్ని తృణప్రాయంగా వదులుకున్న వాడికి మాత్రమే లయించగలిగేటువంటి శక్తి ఉందయ్యా. ఆ లయింపబడ్డానికే నీకు జీవితంలో ఇంత నువ్వు అమ్మ నన్ను రక్షించన్నా సరే నేను బాగు చేయడం కోసం రక్షించమంటే నువ్వేమనుకుంటున్నావు, నాకు చాక్లెట్లు కావాలి, ఫ్రిడ్జ్ నిండా చాక్లెట్లు కావాలని 5 ఏళ్ల పిల్లాడు కోరుకున్నట్టు నాకు ఇంట్లో ఎప్పుడూ బీరువా నిండా డబ్బులు ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. దానివల్ల నీకు వృద్ధి లేదని ఆవిడ తెలుసు. ఆవిడేం చేస్తుంది, ఆ డబ్బులు ఏదైతే కోరుకుంటున్నావో ఆ డబ్బుల్ని ఒత్తులుగా మార్చి దీపాలు వెలిగించడానికి 30 రోజులు ఇచ్చింది కార్తీక మాసం. అది రోజు వెలిగిస్తూ పోతున్నావు. ఒక్క నెల జీవితంలో 1 నెల రోజుల పాటు వెలిగించరా, నీకున్నటువంటి అన్ని వాసన క్షేత్రాన్ని నేను దహించేస్తానంటుంది. అన్నీ దహించాక ఇంకా నాకేం రాలేదండి, ఎంత బాగా చేశానో కార్తీక మాసం అంటున్నావు. అవునా కదా, ఈ కార్తీక మాసంలో దేనికోసం దీపం వెలిగించావో దానివల్ల మరుజన్మ లేకుండా ఉండగలిగేటువంటి స్థితిని నీకు అందిస్తోందనే విషయం మరి జన్మ లేకుండా అమ్మలోకి లయమైన తర్వాత తప్ప నీకు తెలియదు. లయమైన తర్వాత చూడగలిగే శరీరం ఉందా, ఇక్కడ దహించుకుందే, పంచభూతాల్లోకి వెళ్ళిపోయిందే శరీరం అంతా. మరి ఏం చూస్తుంది, ఏది ఇన్నాళ్ళు లోపల అనుభూతి చెందుతుందో ఆ అనుభూతి చెందింది మాత్రమే అనుభూతి చెందబడుతున్నటువంటి విషయాన్ని కూడా గ్రహిస్తూ ఉంటుంది. అదే ఆత్మతత్వం, ఆత్మ చైతన్యం ఇన్నాళ్ళు నీలోనే ఉంది, నువ్వేమనుకుంటున్నావు అది నాలో లేదండి, ఎక్కడో ఉంది. ఆ పరమాత్మ కోసం నేను కూడా అంతే రోజు గుడికెళ్తున్నాను. కనుక జగత్తులో ఉన్నటువంటి దేవీ దేవతలందరూ కూడా తాత్కాలికమైనటువంటి సుఖాపేక్ష కోసం నువ్వు కోరినవన్నీ ఇస్తారేమో తప్ప శాశ్వతమైనటువంటి కీర్తి దాంతోపాటు శాశ్వతమైనటువంటి నా దగ్గర ఉండగలిగేటువంటి అనుగ్రహం నా పిల్లవాడికి నేను ఇవ్వాలంటే తల్లి ఏం చేస్తుంది, అభయ వరదముద్రలు లేకుండా కేవలం తన చేతిలో 4 ఆయుధాలను పెట్టుకుని ఆయుధ దర్శనాన్ని చేసినటువంటి జీవుడి యొక్క మనసు తన యందు లయించిపోయేటట్లుగా పారమార్థిక దిశ వైపుకి ఊర్ధముఖ చలనం చేస్తూ వాడి యొక్క సాధనాక్రమాన్ని నడిపిస్తూ ముందుకు జరుగుతుంది. అటువంటి తల్లి ఉండగా మనం ఏం చేస్తున్నాం, ఆ తల్లిని వదిలేసి వ్యవహారాల వైపుకే మనస్సుని రమింపచేస్తుంది. ఆ వ్యవహారాల వైపు ఉన్నంతసేపు అందుకే శంకరాచార్య వారు ఏం చేశారంటే, వీళ్ళకి మంచి తెలుసు. కలియుగంలో ఎలాంటి స్థితి అంటే మంచి అంటే ఏంటో తెలుసు, తెలియకుండా ఎవరు లేదు. మంచి తెలిసినా మంచి చేయడం అందరికీ ఇష్టం. మంచి చేస్తున్నా ఇది పుణ్యం కోసం అనుకుంటాడు తప్ప జన్మరాహిత్యం కోసం అని ఎవరు. 2 రకాల బాధలు, మంచి చెడు విశ్లేషణ తెలుసు, దాని పట్ల వ్యత్యాసం తెలుసు, దేన్ని ఆచరించాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు. కానీ చేసే విషయం వచ్చేటప్పటికల్లా పర్వాలేదు అనేటువంటి ఒక దృష్టికోణం వచ్చేస్తుంది. ఆ పర్వాలేదు అనేటువంటి వాడి మనస్సు కూడా స్థిరంగా నిలవాలి. పిల్లలందరూ బాగుండాలి కదా. ఇంట్లో పెద్ద కుటుంబం, అందరికన్నా పెద్దవాడిగా పుట్టినవాడు ఏమనుకుంటాడు, నాన్నగారి గురించి అందరికన్నా ఎక్కువ ఎవరు తెలుసు, తల్లి గురించి అందరికన్నా ఎవరికి ఎక్కువ తెలుసు. పెద్దవాడికి ఇంట్లో ఉన్నటువంటి పెద్ద కొడుకు తెలుసు, తర్వాత ఇంకా 10 మంది ఉన్నారు. ఆ 10 మందికి ఏం చెప్తారు, ఏదైనా తప్పు జరిగినప్పుడు పోట్లాడుకున్నప్పుడు నాన్న వస్తే కోప్పడతాడు, నాన్న నువ్వు ఇలా జాగ్రత్తగా ఉన్నావు, చేస్తే చేసావు నాకు చెప్పు నేను చూసుకుంటాను. ఆ నాకు చెప్పు నేను చూసుకుంటాను అనేటువంటి పెద్ద కొడుకే మనందరికీ జగత్తుకి జగద్గురువుగా శంకరాచార్య వారిగా వచ్చారు. మనం చేసే ప్రతి తప్పు ఆయన చెప్పుకుపోయామనుకో, ఆ తప్పుని తండ్రి దాకా తీసుకెళ్లకుండా ఇక్కడ ఆ తప్పు చేసిన దాని నుంచి నిష్కృతి పొందడం కోసం రకరకాల స్తోత్రాలు ఇచ్చారు. ఆ చదివేస్తే తండ్రి దాకా తప్పు వెళ్ళకపోవచ్చు, అంటే తండ్రికి తెలియక కాదు తప్పు, తండ్రి దాకా జవాబుదారీగా మనం వెళ్ళక్కర్లేకపోవచ్చు. కానీ ఏ తప్పు చేయడం వల్ల ఎటువంటి ప్రారంభాలు అనుభవించాలో తెలుసుకున్నవాడు మరి తప్పు వైపుకు మనస్సు వెళ్లకుండా మనస్సును నియంత్రణ చేసేటువంటి స్థితిగతుల్ని పొందుతూ ఉంటాడు. ఈ స్తోత్రాలన్నీ అందుకు అమ్మ అభయవర్ధ ముద్రలన్నీ ఇంత చెప్పి నీ రూపాన్ని దర్శింపచేస్తూ, ఆ రూపంలో ఉన్నటువంటి 4 చేతులు 4 ఆయుధాన్ని మాకు దర్శింపచేస్తూ, ఈ 4 ఆయుధాలను ధరించినటువంటి వాడికి దర్శించినటువంటి వాడికి ఆ ధరించిన వాడికి దర్శించిన వాడికి అభేద స్థితిని అందించగలిగేటువంటి నేర్పు శంకరాచార్య వారికి ఉండాలని ఇంకా జగత్తులో ఎవరు. కనుక అమ్మవారి రూపాన్ని ఆధారం పెట్టి
ఆ రూపాన్ని భావనగా మన మనసులోకి తీసుకొచ్చి ఆ రూపంతో లౌకికమైనటువంటి ఆసక్తులన్నీ మీలో ఉన్నాయని మనలో ఉన్నటువంటి నిందలన్నీ దోషాలన్నింటినీ చెబుతుంది. ఆ దోషాలు చెప్తున్న వాడి పట్ల కోపం రాకుండా మనల్ని జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ, ఎవడైనా నువ్వు ఈ తప్పు చేసావంటే మనకి ఎంత కోపం వస్తుంది, నువ్వా నన్ను ఎదిరిస్తావు, నాకు వేలెత్తి చూపిస్తాం. శంకరాచార్య వారికి ఏం చెప్తున్నారు, అమ్మ నిన్ను తెలుసుకుని కూడా నిన్ను గమనించి గ్రహించలేనటువంటి స్థితిలో మేము అందరం ఉన్నాం. దోషమేగా. ఆ దోషాన్ని చెబుతూ కూడా ఎంత ప్రాక్టికల్గా చెప్పారంటే, ఈ దోషం అందరూ చేస్తున్నారు, ఆ దోషం నుంచి బయటపడాలంటే ఈ శ్లోకాన్ని చదివితే నెమ్మదిగా మా మనస్సుని ఎదుగు లాగేసుకుంటూ ఉంటాం. లాగేసి తను నువ్వు ఉండగా లోబడట్లేననేటువంటి స్థితిలో మేము ఉండి ప్రపంచం వైపు తిరుగుతున్నామని బాధపడ్డం ఎందుకు? తెలిసి కానీ తెలియక కానీ ఈ శ్లోకాన్ని విన్నా, ఒకసారి చదివినా, దాని భావాన్ని అనుభూతిలోకి తెచ్చుకున్నా, అటువంటి వాడికి మరీ మనస్సు వల్ల కానీ, ఇంద్రియాల వల్ల కానీ, వాసనల వల్ల కానీ, జన్మజన్మల పర్యంతంగా వెంటాడుతున్నటువంటి రకరకాల ప్రారంభ ఆగామి సంచిత దోషాల వల్ల కానీ కలిగేటువంటి ఇబ్బందులన్నీ కూడా సమస్యపోతాయి. అటువంటి తల్లిని నిరంతరం ధ్యానించి, ఇప్పుడు అమ్మ అనగానే ప్రేమ గుర్తొస్తుంది. శ్లోకం రాకపోవచ్చు నోటికి, అందులో ఉన్న పదాలు నోటికి స్పష్టంగా పలకడం రాకపోవచ్చు కాక, అమ్మ అనగానే పైన ఉన్న 2 చేతుల్లో అంకుశం అట, ఒక చేతిలో పాసం అట, కింద ఉన్న 2 చేతుల్లో ఒక చేతిలో ధనుస్సుట, ఆ ధనుస్సు చెరుకుగడ్డతో పోల్చారట. ఇప్పుడు చెరుకుగడ్డ ఎక్కడ చూసినప్పుడు ఏం కనబడాలి? ఇది అమ్మ చేతిలో ఉంటుందని తెలియాలి. ఆ రసం తాగుతున్న పిస్తాన్ని ఏమనిపించాలి? అమ్మ మనస్సుని ఇలా మధిస్తుంది, ఆ మనస్సుని మధిస్తే, ఆ మనస్సు కరిగితే ఇలా ఉంటుంది. అమ్మ మనస్సు ఇంత తీపిగా ఉంటుంది, మన మనస్సు అంత తీపిగా అవ్వాలంటే మనం కూడా చక్రాల మధ్యలో తిప్పబడాలి అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఎప్పుడు అది అర్థమవుతుందో కష్ట సుఖాలు అనేటువంటి వాడికి మనిషి లోను కాకుండా ఇదంతా నా మంచికే, ఏది జరిగినా అమ్మ నా మంచికే చేస్తుంది అనేటువంటి ఒక దృఢనమ్మకం లోపల నుంచి వస్తుంది. ఆ దృఢత్వాన్ని నీలో పెంచేటువంటి శ్లోకం వదన్యపాణిభ్యామభయవరదో దైవతగణః స్వమేకానైవాసి ప్రకటిత వరాభీత్యభినయ భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణులు. ఆ తర్వాత శ్లోకంలో ఇంకో శ్లోకంలో చెప్తాను, అమ్మ నీ చూపు, ఇప్పుడు అమ్మ నీ దగ్గరికి వస్తేను, నేను గ్రహిస్తేను, నీ రూపాన్ని తదేకంగా చూస్తూ ఉంటేను, అంటే నిత్యము గుడికి రావాలి, గుడికి రాకపోయినా ఇలాంటి ప్రసంగాలకు రావాలి, పెద్దలు చెప్పిన భావాలు వినాలి, ఇవేవి నాకు రావు. నేను ఇప్పుడు దాకా చేయలే జీవితం. చేయకపోయినా ఒక కష్టం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా దాని నుంచి ఉద్ధరించే వాళ్ళ వైపు కదా మనస్సు రమిస్తుంది. నాకు ఒక కష్టం వచ్చింది, ఆ కష్టం నుంచి బయటికి రావాలంటే దీని నుంచి నన్ను బయటపడేసేవాడు ఎవరైనా తిరిగితే ఎవరో ఈ పుస్తకం చేతిలో పెట్టారు. ఈ పుస్తకం చేతిలో పెట్టి ఏమంటే ఫలానా 56 శ్లోకం చదువుతుంది అన్నారు, 57 శ్లోకం చదువుతుంది అన్నారు. ఏమొస్తుంది ఆ శ్లోకం చదివితే? తెలుగు బాగా వచ్చినాక శ్లోకం చదివా, ఏం చదివా? అమ్మ దృశాద్రాఘీయస్య దరదలిత లీలోద్వలంచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపిసి అనేనాయం ధన్యో భవతి నచతే హాని దియత వనేవా హర్యేవా సమకర నిపాతో హిమకర. శ్లోకాన్ని చదివా, కింద అర్థం ఇచ్చారు, అర్థాన్ని చదివా. అమ్మ నీ చూపు ఎప్పుడు కూడా అనంతంగా ఉంటుంది. అనంతము అంటే విశాలమైనటువంటిది కాదు కాదు. దృశాద్రాఘీయస్ నీ దృష్టి ఎలాంటిదంటే ఎల్లలు లేనటువంటిది, ఒక కొలమానం, ఒక కొలత లోపల నిక్షిప్తమయ్యేటువంటిది కాదు. ఎల్లలు కొలతలు లేనటువంటి సుదీర్ఘమైనటువంటి చూపుతో మొత్తం జగత్తునంతాను కంటి చూపుతూ వచ్చేటువంటి చలనంతా రక్షిస్తూ ఉంటాం. ఆ రక్షిస్తూ ఉన్నాం కదా, ఇది శ్లోకంలో అర్థమైంది. మరి ఇలా రక్షించే తల్లితే మొత్తం శ్లోకం చదవట్లా, చదవకుండా మొదటి పాదంలోనే ఆగిపోయింది. ఇప్పుడు తర్కించేవాడికి ఏమనిపిస్తుంది? మొత్తం వింటే సమాధానం రాదు, ప్రశ్న రాదు. చెప్పబడుతున్నటువంటి విషయాన్ని సగంలో ఆపేసామనుకో ప్రశ్నలు చదివేయచ్చు అవతల వాడిని కదా. అందుకని దృశాద్రాఘీయస్ అనే దానికి మీనింగ్ చదవంగానే మన చూపులు అనంతమైనటువంటి కొలతలు లేనటువంటివి, ఎల్లలు లేనటువంటివి, అలా ఉన్నటువంటి నీ చూపు అంతటా ప్రసరిస్తుంది అనే భావన రాగానే మరి అంతటా ప్రసరిస్తామని నా బతుకెందుకు ఇలా ఉంది వెంటనే ప్రశ్నిస్తాం. అంతటా ప్రసరిస్తే మరి నేను ఎందుకంటే ఇలాగే ఉన్నాను అంటే, రే ఈ శ్లోకంలో శంకరాచార్య వారు చెప్తారు, నాన్నగారి ప్రేమ అందరి మీద ఒకటేలా ఉంటుంది, అవునా కదా. అందరికీ స్వీట్ తీసుకొచ్చారు, అందరికీ పంచారు. అందులో నీకన్నా పెద్దవాడికి నాకన్నా చిన్నవాడికి ఒక ముక్కు ఎక్కువ పెట్టారు. అదిగో వాడంటేనే మా నాన్నకి ప్రేమ వెంటనే వచ్చేస్తుంది, అదిగో వాడంటేనే అన్ని ప్రేమ అని అనుకుంటాం. కారణం ఏంటి? వాడిలో ఏదో ఒకనొక స్థితిగతిలో వాడి యొక్క శారీరక స్థితిగతి కావచ్చు, మానసికంగా కావచ్చు, లేదు వాడిని కన్నప్పుడు వాడు ఇబ్బంది పడినటువంటి విషయాలు కావచ్చు, కడుపులో ఉన్నప్పుడు జరిగిన రకరకాల విషయాలు కావచ్చు, ఆ తల్లిదండ్రులకు ఆ రెండో వాడి మీద, అంటే పెద్దవాడి కన్నా చిన్నవాడి మీద, చిన్నవాడి కన్నా పెద్దవాడి మీద
అలా కొంత ప్రేమ అధికంగా ఉంటుంది. అంటే వాడికి అసలు తింటే బాగుపడతాడు రా, వాడికి అసలు ఒళ్ళు చేస్తాడు, వాడికి అసలు తిండి లోపల సరైన తిండి పడితే వీడు బాగుపడతాడు, కాస్త ఓపికగా వస్తుంది వీడికి, లేకపోతే బాగా చదువుకుంటాడు, లేకపోతే ఇదివరకు పాపం వీడికి చాలా కష్టపడ్డాడు కలుపుతూ ఉండగా పాపం నేను చాలా తప్పులు చేశా, అవి వీడి మీద ప్రభావం కనపడకుండా ఉండడం కోసం ముద్ద ఎక్కువ పెడతాడు, అలా పెడుతూ ఉంటాడు. అప్పుడు అన్నయ్య ఏం చెప్తాడు, చిన్నవాడికి కోపం వస్తుంది, అదిగో నాకన్నా అన్నయ్యకి ఎక్కువ, నాకన్నా అన్నయ్య అంటేనే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఎలా వస్తుంది, స్వీట్ దగ్గర ఉంటే మామూలుగా చెప్పాం ఆస్తిపాస్తి ఉంటుంది, అంటే అది చెప్తే మళ్ళీ లౌకికమైన వ్యవహారాలు అయిపోయి మనోభావాన్ని దెబ్బతింటుంటాను. కానీ స్వీట్ ముక్క దగ్గర ఆగిపోయి, స్వీట్ ముక్క దగ్గర ఆగిపోతే పెద్ద ఎవరు పెద్ద సీరియస్గా తీసుకోవాలి. అంటే ఆ స్వీట్ నేను లోపల ఇంప్లాన్ చేసుకోవాలి. వాడికి ఎక్కువ ఇచ్చావు, నాకు తక్కువ ఇచ్చావు, నాకు తక్కువ ఇచ్చావు, వాడికి ఎక్కువ ఇచ్చావు, ఎందుకు ఇవన్నీ? నువ్వు సంపాదించుకోగలిగే శక్తి నీకు ఉంది కనుక నీకు ఎక్కువ ఇవ్వలేదురా నాన్న. వాడికి సంపాదించుకునే శక్తి ఎక్కువ లేదు, వాడికి బాధ్యతలు ఎక్కువ లేదు, లేకపోతే వాడికి శారీరకంగా వాడు అల్పుడు, వాడిని కాస్త ఉద్ధరించడం కోసం ₹400 ఎక్కువ ఇచ్చాడు, దాంతో ప్రేమ తక్కువ ఎక్కువ అని కొలత చేసేంత శక్తి నీలో ఉందా? దాన్ని గమనించగలిగే శక్తి నీలో ఉందా? అదే విషయం ఇక్కడ శంకరాచార్య వారు ఏం చెప్తున్నారు, రే పున్నమి నాటి వెలుగులు ఆకాశం అంతా చల్లదనాన్ని పరుస్తూ ఉంటాయి, మొత్తం అంతా వెళ్లి విరిసేలా చేస్తూ ఉంటాయి. ఆ పున్నమి నాటి వెలుగే ఇక్కడ ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర దేవాలయం మీద బంగారు శిఖరం మీద ఒకేలా పడుతూ ఉంటుంది, అవునా కదా? పక్కనే ఉన్నటువంటి మసీదు మీద అలాగే పడుతుంది, ఆ పక్కనే ఉన్నటువంటి మురికి కాలువ మీద పడుతుంది, మురికి మీద పున్నమి వెలుగులు ఒకేలా పడుతున్నాయి. కానీ ఆ పున్నమి వెలుగుల్లో వెలిగిపోతున్నటువంటి ధగధగాయమానంగా జ్యోతిర్మయ స్వరూపంగా జ్యోతిర్మండలం హ్రీంకారాసన గర్భితానాల శిఖాం అంటాం అమ్మవారు. హ్రీంకారాసన గర్భితానం అంటే 4 రకాలైనటువంటి అత్యద్భుతమైనటువంటి బీజ సముదాయం మధ్యలో మహోగ్ర జ్వాలగా వెలుగొందుతూ ఉంటుంది, అంటే హ్రీంకారాసన గర్భితానాల శిఖాం. అలా ఈ పున్నమి వెలుగులు ఆకాశ హృదయంలో పున్నమి చంద్రుని యొక్క కళలతో దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటే, ఆ దేదీప్యమానంగా ఉన్నటువంటి చల్లటి వెలుతురు ఆ బంగారు శిఖరం మీద పడుతూ ఉంటే చూస్తా పడి ఎంత బాగుందో, మనసు ఎంత ఆనందపడుతుంది. ఎందుకని ఇలా చూడాలండి స్వామిని, లోపల స్వామి కనబడతల్లా, బయట ఉండి శిఖరాన్ని మాత్రమే చూస్తున్నాం, గోపురాన్ని. అసలు ఇలాంటి దర్శనం కోసం అండి ఎంత జన్మ చరితార్థం అయిపోయింది. అయిపోయింది, దర్శనం అయిపోయింది, బయటికి పంపించేశారు. ఆ పక్క నుంచి వచ్చి ఈ సమస్య కూడా తొలగాలి అని ఇంకో దాని మీద పడుతున్న నీడని చూసి అనుకున్నాను. ఇంకాస్త ముందుకు వచ్చాక ఆ నీడే ఆ పున్నమి వెలుగులే పడుతున్నాయి, ముక్కు మూసుకుని గబగబా అడుగులు ముందుకేసేస్తున్నాయి. 3 మీద ఉన్నటువంటి పున్నమి వెలుగులు ఒకే స్థాయిలో ఉంటే గ్రహించగలిగి అనుభూతి చెందే స్థాయిలో మాత్రం వైవిధ్యం వస్తుంది. కారణం ఏమిటి? దాన్ని స్వీకరించే శక్తి మనలో లేదు, సమంగా స్వీకరించగలిగే శక్తి మనలో లేదు. వాసనకి లోనైపోతున్నాం. బాగున్న మల్లెపూల వాసన వస్తే లోపల స్వామికి శేషారతి జరుగుతుంది, పౌళింపు సేవ జరుగుతుంది, మొత్తం గులాబీ పూలతో నింపేస్తారు, ఎర్రగా ఉంటాడు స్వామి. ఎప్పుడో వీడియోలో చూశారు. ఇప్పుడు నేను స్వామి ఎదురుకున్న స్క్రీన్లో కనబడుతుంది, కానీ నేను చూసిన రూపాన్ని మాత్రమే గుర్తు తెచ్చుకుంటూ ఆ వాసనని అనుభవిస్తున్నా. పూలు నా ఎదురుకుండా లేవు, రూపము నా ఎదురుకుండా లేదు, గర్భాలయం ఓ చోటు నేను బయట ఎక్కడో ఉన్నా, అయినా గులాబీ పూల వాసన నా ముక్కు పుటాలు దాకా వస్తుంది, అవునా కదా? ఆ పక్కన గులాబీ తోట నుంచి పౌళింపు సేవ అయిపోయి విశ్వేశ్వర దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాక అక్కడ కూడా నీ స్పర్శకి, నీ అనుభూతిలోకి ఇంకా గులాబీ వాసన వస్తే కొంతలో నువ్వు బాగుపడ్డట్టు లెక్క. అక్కడ నుంచి బయటకు రాగానే ఏమంటావు, ఓ వాసన అండి బాబు అని. మరి అక్కడ నిన్ను తేజోమయం చేసినటువంటి వాసన ఇక్కడికి వచ్చేటప్పుడు దుర్భరమైనటువంటి వాసన ఎందుకు మారిపోతుంది? తేడా ఎవరిలో ఉంది? దాన్ని అతిగా గ్రహించేటువంటి నీ మనసు. కానీ అక్కడ గుబాళింపు పూలది వస్తున్న అద్భుతమైనటువంటి స్వర్ణ శిఖరాన్ని కళ్ళెదరకుండా ఉన్న వీటన్నింటినీ చల్లపరుస్తూ నీ మనసుకి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి వెన్నెల అక్కడ పడుతుంది. దుర్గంధభరితమైనటువంటి పారుతున్నటువంటి నీటిలోనూ పున్నమి వెలుగులు పడుతున్నాయి, కానీ అది ఆస్వాదించేటువంటి స్థాయిలో, గ్రహించగలిగేటువంటి స్థాయిలో నీ మనస్సు. కనుక మనస్సు మారాలంటే ఏం చేయాలి? అమ్మ యొక్క తత్వం ఏంటో, అయ్యవారి యొక్క తత్వం ఏంటో తెలుసుకోవాలి. అయ్యా అక్కడ అంత బాగుందనిపించావు కదా, ఇదే ఇక్కడికి వచ్చేటప్పుడు నా అబ్బా అనిపిస్తున్నావు కదా, ఈ అబ్బా అనిపించే దానిలోనూ నువ్వే ఉన్నావు అని తెలుసుకోగలిగేటువంటి శక్తి నాలో ఎప్పుడు పెరుగుతుంది అని మనల్ని మనం ప్రశ్నించుకోగలగాలి. భగవంతుణ్ణి ప్రశ్నించగలగాలి. మనం ఏం చేస్తాం? భగవంతుని ఇష్టమైన వాటిని అడగడం కోసం ప్రశ్నిస్తాం. నాకు ఎందుకు ఈ మంచి చెయ్యమని అడుగుతాం. చెడు వచ్చేయగానే నాకు ఎందుకు ఇంత కష్టాన్ని ఇచ్చామని అడుగుతాం. ఎప్పుడు అలా ప్రశ్నించకు. ఇది కష్టమని నాకు ఎందుకు అనిపిస్తోందని ప్రశ్నించు.
నిన్నేం చెప్తున్నావు? ఇదే ప్రశ్న మళ్ళీ నిన్నటి శ్లోకంలోకి పిల్లవాడిని ట్రిప్ ఒక బైక్ మీద ఒక రైడ్ చేయించమంటే తల్లి ఏం చేసింది? పిల్లవాడిని ఏమరపాటు చేసి లోపలికి తీసుకెళ్ళిపోయింది. వాడు ఏది అడిగాడో అది మరిచిపోయేలా చేసింది. ఏది అడిగాడో అది దక్కకపోవడం కష్టమే, అవునా కదా? ఇప్పుడు మనందరికీ ఏది అడుగుతున్నామో అది దక్కట్లా, దక్కకపోతే కష్టమే అనిపిస్తుంది. కానీ తల్లిని పట్టుకుంటే కష్టముగా అనిపించదు. కష్టం అనే ధ్యాస కూడా జీవునికి ఉండదు. అసలు తాను ఏం కోరుకున్నాడో కూడా మర్చిపోయే స్థితికి వస్తాడు. అటువంటి స్థితి నాకు ఎందుకు ఇంకా ఇవ్వట్లేదని నువ్వు కనుక పరమాత్మను అడిగినట్లయితే ఎక్కడ దుర్భరమైన వాసన వస్తుందో మీరు గమనించండి. ముముక్షుభావం నుంచి మొదలయ్యి విశ్వేశ్వర మనం వెళ్ళేటప్పటికల్లా మధ్యలో దాదాపుగా ఒక 5, 10, 15, 20 సెకండ్ల పాటు అందరూ ముక్కులు మూసుకుంటారు. గమనించండి, పెద్ద డంపింగ్ యార్డ్ ఉంది. ఆ డంపింగ్ యార్డ్ పగలైతే బాబాయ్ అసలు చూడడం కూడా మనం కళ్ళు తిప్పేసుకుంటాం. రాత్రిపూట వెంటనే రాగానే ఓహో సగం దూరం వచ్చేసామని కొలత తెలిసిన వాళ్ళు లెక్కేసుకుంటూ ఉంటారు. ఇంకా సగం దూరమే ఉంది విశ్వేశ్వర దర్శనం వెళ్ళడానికి కోసం. అంత డంపింగ్ యార్డ్. ఆ డంపింగ్ యార్డ్ దగ్గరకు వచ్చేటప్పుడు కదా మనం వెంటనే ఏం ఆలోచించాలి? ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఎందుకు వాసన ఇలా మారుతుంది, నేను ఎందుకు దాన్ని గ్రహిస్తున్నాను? ఆ గ్రహించి అబ్బా బాగుండలేదు అనుకునే చోట నిజంగా ఒక నిమిషం ఊపిరిని బిగపట్టి ప్రాణాయామం చేయగలిగితే, ఆ వాసన లోపలికి వెళ్లకుండా ఉంచగలిగితే, లేదు వెళ్ళినా దాన్ని అసహించుకోకుండా ఉండగలిగే మనస్సు సుగంధభరితమైనటువంటి స్థాయిలో ఉండగలిగితే ఈ రెండు ఎవరివ్వగలరు? ఒకటి శ్వాసబంధనంతో వచ్చే వాయువుని పీల్చకుండా, దేన్ని తూలనాడకుండా, దేన్ని నింద చేయకుండా ఉండగలిగే శక్తి నీలో పెంచుకోవాలి. నాకు ఆ శక్తి లేదంటే పరమాత్మ ఇవ్వాలని నువ్వు భావించినట్లయితే ఆ దుర్గంధాన్ని మనసుకు పట్టించిన మనసు దాన్ని దుర్గంధం అనే స్థాయిలో తీసుకోకుండా ఉండగలిగే శిక్షణ దీనికి ఇవ్వగలగాలి. ఈ రెండు చేయగలిగింది పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మని దుర్గంధం లాగా ఏమడగాలి? ఈ దుర్గంధం నాకు సువాసనగా మారగలిగే శక్తి నువ్వే అందించాలి అని మనం కోరుకుంటే కాశీలో 9 రోజులు కాదు, 9 నెలలు కాదు, 9 క్షణాలు ఉంది అటువంటి అనుభూతిని నువ్వు పొందగలిగిన జీవన్ముక్తులు అయిపోతావు. మళ్ళీ కాశీ రావాల్సిన అవసరం లేదు, మళ్ళీ జన్మనెత్తాల్సిన అవసరం లేదు. అది వాసన రహితమైన వాసన క్షయంతో కూడుకున్నటువంటి అటువంటి జీవితాన్ని అనుభవంలోకి తెచ్చుకునే ప్రయాసం చేయి. అది తపస్సు. కలియుగంలో తపస్సులు ఎక్కడ ఉన్నాయండి? అడవులు ఉన్నాయా? అడవులు ఉంటే కదా తపస్సు చేసేది. అడవులన్నీ కొట్టేస్తున్నాం కదా. పోనీ ఉన్నా అవన్నీ అభయారణ్యాలు. అక్కడికి వెళ్ళి నేను తపస్సు చేస్తా అంటే కొడతారు, శని బయటికి పంపించేస్తారు. మరి తపస్సు ఎలా చేయాలండి కలియుగంలో? ఇగో ఇలాంటి వాటిని చేయవయ్యా. నీ ముక్కు దేన్ని గ్రహిస్తుందో దాని పట్ల సమదృష్టిని ఏర్పాటు చేసుకో. గీతాచార్యుడు చెప్పాడు, సమదృష్టి ఉండాలయ్యా, సమభావన కలిగి ఉండాలి. ఆ సమభావన ఎక్కడికో వెళ్తే రాదు, ఉన్న చోట ఉండు. ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేస్తూ యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్. నీకోసం ఏది మారక్కర్లా. ఏ మనిషి నీకోసం తన యొక్క స్థితిగతుల్ని మార్చుకోకర్లా. నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా స్నేహితులు, నా బంధువర్గం, నా చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం, వీళ్ళ కోసం వీళ్ళు ఉంటేనే నేను బతుకుతున్నా, వీళ్ళ కోసం నేనేం చేయకల్లా. వాళ్ళతో అనుగుణంగా ఉండగలిగి ఎవరిలో దోషాలు వెతకకుండా ఉండగలిగితే చాలు. సామాజికంగా ఆనందంగా అభ్యున్నతిని పొందుతాం, అవునా కదా? అలాగే భార్యగా స్వీకరించాం, భర్తగా స్వీకరించాం, లోటుపాట్లు చూసి కోపాలు తెచ్చుకోకల్లా. ఉన్నదాన్ని యథాతథంగా యాక్సెప్ట్ చేయి. కోట్లాటలు రావు, విడాకులు లేవు, భార్యాభర్తల మధ్య పొచ్చులు లేవు. పిల్లలకి అదే జీవన విధానం అలవాటు అవుతూ ఉంటుంది. ఇదంతా దేన్ని చూసి నేర్చుకోవాలి? అమ్మవారి శ్లోకం చూస్తే కాదయ్యా, శ్లోకాన్ని చదివి ఇందులో ఉన్న భావాన్ని గమనించమయ్యా. చంద్రుడు ఏం చేస్తున్నాడు? ప్రతి పున్నమికి 15 రోజులకు ఒకసారి మనకి మెసేజ్ ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు? నన్ను చూడండి, గులాబీ మొక్క మీద ముళ్ళు ఉన్నాయని దాని మీద పడకుండా ఉన్నానా? గుడి చక్కగా అందంగా బంగారుకి తాపడంతో ఉందని దాని మీద పడకుండా ఉన్నానా? పక్కనే ఉన్నటువంటి ఇంకో మత ప్రచారాల వైపు వెళ్లకుండా ఉన్నానా? ఎన్ని రకాలుగా ఉన్నా నా దృష్టి నా స్థితి ఎప్పుడు కూడా సమంగా ఉంటుంది. ఆ సమం అనేటువంటి స్థితిని అందరూ కనుక అభ్యాసం చేయగలిగితే అప్పుడు తల్లి ఏం చేస్తుంది? ఆ సమం అనేటువంటి స్థితి అభ్యాసం చేయడం కోసం తన యొక్క కరుణ అనేటువంటి నిరంతరం జగత్తులోకి వర్షింపచేస్తూ దాన్ని ఒడిసి పట్టుకోక అమ్మ నా వైపు చూడట్లేదు అని స్తుతి చేసినటువంటి పిల్లవాడికి కూడా ఏదో ఒక నాటికి అసలు నేను ఇలా ఉండడమే నాకు మంచిదనే స్థితిలోకి తీసుకెళ్ళి వాడి జీవితాన్ని ఉద్ధరిస్తుంది. తమాషాగా చెప్పాలంటే ఇప్పుడు 5 స్టార్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. మీరు గమనిస్తే వాడు 5 స్టార్ చాక్లెట్ తింటూ ఒక చోట నుంచి ఉంటాడు. ఏదో అవతల వాడికి ఒక సాయం కావాల్సి వస్తుంది. బాబు ఈ సాయం చేయరా అంటాడు. వాడు కదండి ఆ 5 స్టార్ చాక్లెట్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా వీడు సాయం చేయకపోవడం మూలాన వాడికి కావాల్సినటువంటి సహాయం అందకపోయినా వాడు ఉద్ధరింపబడుతున్నాడు. అయ్యా నువ్వేం నాకు చేయకపోవడమే నాకు మంచిది ఏందని మళ్ళీ నమస్కారం చేసుకుంటాడు. ఇది 5 స్టార్ చాక్లెట్ని వేసుకోకుండా పంచభూతాత్మకమైన పంచ విషయాలతో కూడుకున్నటువంటి
ఇంద్రియాలతో, కర్మేంద్రియాలతో, జ్ఞానేంద్రియాలతో ఉన్నటువంటి ఈ శరీరంతోనూ ప్రకృతితోనూ కన్నా ఈ 5 స్టార్ అనేటువంటి దాన్ని మనం మిళితం చేసుకుంటే ఏ మనిషి కోసం ఏమీ చేయక్కర్లా. ఉన్న స్థితిని యథాతథంగా అనుభవిస్తూ పోతే ఆ అనుభవంలో ఉన్నటువంటి పరమాత్మ దర్శనాన్ని ప్రతివాడు చేయగలుగుతూ ఉంటే దానివల్ల ప్రతివాడు ఉద్ధరణే పొందుతూనే ఉంటాడు. నేను వాళ్ళని ఉద్ధరించా, నా వల్ల వాళ్ళు బాగుపడ్డారు, ఇవాళ వాడు ఉన్నాడంటే నేను మా నాన్నగారు చేసినదంతా కూడా వాడు మర్చిపోయాడు, కృతజ్ఞుడు, ఇది చెప్తుంది. ఎవడు ఎవరికి ఏం చేయక్కర్లా. గాలి నిజంగా ఏమన్నా కోరుతుందా మన నుంచి? అది నిజంగా లెక్కలు అడిగి కొన్ని అవసాన దశ వచ్చేసింది, ఇంకా గాలి తగ్గించేసుకున్నా, ఇప్పటిదాకా నన్ను ఎంత ఖర్చు పెట్టారో ఒక లెక్క చేసి నాకు ఇవ్వండి అనుకోండి, రేపే లాస్ట్ డేట్ అనుకుందాం అందనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి మనం? దీనికి అకౌంటబుల్ ఎవరిని అడగాలి? అసలు దీని లెక్క ఎవరిని అడగాలి? ఎన్ని వేల కోట్ల సార్లు పీల్చి వదిలేసాం. నిజంగా గాలి వాళ్ళని ప్రశ్నిస్తే, ఇగో నా వల్ల నువ్వు బతుకుతున్నావు తెలుసా అందనుకో, గాలి ఎక్కడికి పోతాం ఇప్పుడు మనం? పంచభూతాల్లో గాలి ఒకటి, అగ్ని ఒకటి, దాంతోపాటు ఆకాశతత్వం ఒకటి, నీరు ఒకటి, దాంతోపాటుగా భూతత్వం ఒకటి. ఇవన్నీ మనల్ని ప్రశ్నించాయనుకోండి, నేను లేకపోతే నువ్వు లేవు, అసలు నాకేం చేస్తున్నావు అని అడిగాయనుకోండి, ఎక్కడికి పోతాం మనం? ఏం చెయ్యట్లేదు అనే విషయం మొదట అర్థమవుతుంది. ఏం చెయ్యాలి అనేటువంటిది ఇది అయిపోతుందంటే టెన్షన్ వస్తుంది. అప్పుడు కూడా చేయాల్సింది చెయ్యం, అయ్యో ఏం చేయలేదని బాధపడడం నాకు. ఇలా మనల్ని బతికిస్తూ, మనల్ని ఉద్ధరిస్తూ, మనల్ని పోషిస్తున్నటువంటి వాటికి మనం ఏం చేయలేనప్పుడు ఎవరికో ఏదో చేశాము, దానివల్ల వాడు బాగుపడ్డాడనే దాన్ని పట్టుకుని మనుషుల్లో వైరుత్వాన్ని పెంచుకుని, శత్రుత్వాన్ని పెంచుకుని, దూరం చేసుకుని వాడు కృతజ్ఞుడు అనేటువంటి మాట నువ్వు వేసామంటే నీకెంత కృతజ్ఞత ఉంది ప్రపంచంలో? పంచభూతాన్ని నేను ఎంత తిట్టాలి? ఆ కృతజ్ఞత్వం వలననే ఇంకో జన్మలో శరీరంలో అవయవాలు లేకుండా అన్నీ ఉన్న బుద్ధి ఆకాశతత్వాన్ని బట్టి తిరుగుతూ, పిచ్చోళ్ళ తిరుగుతూ అన్నీ ఉన్న ఎంతో మందిని చూస్తున్నాం. కాశీలో అబ్బాయి ఇలాంటి జన్మలు ఎందుకు వస్తాయి? ఎన్నో కాలభైరవ స్వరూపాలు చూస్తూ ఉంటాం. కాశీలో ఉన్నటువంటి చెట్టు మీద ఉన్న ఆకు మీద ఉన్న పురుగు, ఇవన్నీ కూడా అతి తక్కువ స్వల్ప కాలంలో మోక్షాన్ని పొందడం కోసం కాశీలో పోతుంది. కనీసం అలాంటి జన్మ వచ్చినట్టు వాళ్ళు బాగుపడిపోతాం అనిపిస్తుంది. కానీ మనం ఏం చేస్తాం? ఇక్కడికి వచ్చి అబ్బా ఇన్ని కుక్కలు ఎందుకు ఉన్నాయిరా బాబు, ఇక్కడ భయం వేసుకుంది, అడుగడికి కుక్కలే అని బాధపడుతున్నాం, పిచ్చి వాళ్ళని చూసి బాధపడుతున్నాం, బాగున్న వాళ్ళని చూసి బాధపడుతున్నాం, చెప్పులు వేసుకుని తిరుగుతున్న వాళ్ళని చూసి బాధపడుతున్నాం, చెప్పు లేకుండా తిరుగుతున్న వాళ్ళని చూసి ఆహా అదృష్టవంతులు అనుకుంటున్నాం. అన్నిటినీ నువ్వు ప్రతిదాన్ని విమర్శిస్తూ పోతున్నావు. దేని ఎందుకు కూడా చూసి తెలుసుకుని వదిలేయడం అనేటువంటి దాన్ని వదిలేస్తావు. దేన్ని ఎందుకు పట్టుకుంటున్నావు? ఆ పట్టుకోవడం అనే దాని దగ్గరికి వచ్చేటప్పటికే అంటిసారి పెరిగిపోతుంది. ఇది పుణ్యం, ఇది పాపం, ఇది మంచి, ఇది చెడు, నేను ఇలా చేస్తున్నాను కనుక ఇది మంచిది. చెయ్యని వాళ్ళ వైపుకి వేళ్ళు ఎదుగుతుంటాయి. ఇలాంటి వేళ్ళన్నీ కత్తిరిస్తూ పోతే అన్నం తినడానికి వేళ్ళు ఉంటాయా? ఏ జన్మలోనో చేసిన వాడికి ఈ జన్మలు ఏమవుతున్నాయి? నరుక్కుపోతుంది. రకరకాల రోగాలతో బాధపడుతున్నాడు. అలాంటి వాళ్ళందరినీ చూసిన తర్వాత ఇప్పుడు ఏం నేర్చుకోవాలి? ఇప్పుడున్న జన్మ ఇంతమంది కళ్ళు ఎదుర్కొంటే ఇన్ని బాధలు పడుతున్నా మనం ఇంత ఆరోగ్యంగా కనబడుతున్నాం అంటే ఇంత ముందు ఏదో మంచి చేస్తుంటాం. ఆ మంచి ఇప్పుడు కూడా చేస్తే ఇప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఇలాంటి తప్పులు చేయకుండా మనల్ని ఉద్ధరించుకుంటే ఏమవుతుంది? మన జన్మ ఇంతకన్నా ఉత్కృష్టమైంది వస్తుంది. ఊర్ధ్వముఖ చలనం అంటే పైకి మన మెట్లు ఎక్కుతూ పోవాలి అంతే తప్ప జారి కింద పడిపోయిన ప్రతిసారి ఏమవుతుంది? మళ్ళీ ఆట మొదలవుతుంది. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే. కనుక ఇప్పుడు అమ్మ ఏం చెప్తుంది? ఒక్కసారి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషుల్ని చూసి నేర్చుకోవద్దు, విషయాన్ని చూసి నేర్చుకోవద్దు, ప్రకృతిని చూసి నేర్చుకోవయ్యా. ఆ పున్నమి నాటి వెలుగులాగా ఆ తల్లి యొక్క అవ్యాజ కరుణ జగత్తంతా ఒకటేలా పారుతుంది. ఒకడు కళ్ళ ముందు వృద్ధి చెందినట్లుగా కనపడుతున్నాడు, నీకే వృద్ధి లేకుండా నువ్వు అనిపిస్తున్నావు, కానీ వృద్ధి లేకుండా ఇలా ఉండడం నీకు మంచిది. కాస్త వృద్ధి కలిగి వాడు అలా వెళ్ళి ఎలా పడిపోతాడో తర్వాత చూడు. మళ్ళీ అన్నీ వద్దనుకుని వాడు ఎలా మామూలు స్థితికి వస్తాడో నువ్వే చూడు. ఏది లేకపోవడం కావాలి. హెవీ లగేజ్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది? మోసి అలసిపోతాం. లెస్ లగేజ్ మోర్. ఎక్కడికి వెళ్ళినా లెస్ లగేజ్, తక్కువ లగేజ్ పెట్టుకో. దాన్ని తక్కువగా వాడుకోవడం నేర్చుకో. అతి తక్కువ అవసరాలు నీకు ఉండేలా చూసుకో. ఏ వస్తువు అయినా సరే ఇది లేకపోతే నేను ఉండలేననే స్థితికి నువ్వు ఉండవు. ఏది లేకపోయినా ఉండగలగాలి, అసలు ఏమీ లేకుండా ఉండగలగాలి. అటువంటి స్థితి అర్థం అవ్వాలన్నా, అనుభూతిలోకి రావాలన్నా దృశాద్రాఘీయస్య దరదళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపసి. ఇంత ఏడుస్తున్నానమ్మా, నన్ను వదిలేసేస్తావు, నా మీద కరుణ లేదా? ఇంతమందిని ఉద్ధరిస్తున్నావు, నన్ను ఉద్ధరించట్లేదా? నీ కరుణ అన్నిటి మీద ఒకేలా ఉంటుందని చెప్తున్నారు కదా, కనుక నా
మీద కూడా కాస్త వెయ్యమ్మ అని శ్లోకంలో చెప్తున్నారు. వెయ్యమ్మ అని దీనంగా అర్థించడం కాదు. కొడుకు స్థితి ఎప్పుడు తల్లి దగ్గర దీనత్వం కాదయ్యా, కమాండింగ్. ఆవిడ కలెక్టర్ కావచ్చు, ఓ దేశానికి ప్రధానమంత్రి కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు కాక. కొడుకు ఏమంటాడు, అమ్మ మమ్మీ రాయిందలా. చుట్టుపక్కల బోల్డ్ సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళందరూ నిమిషానికి భయపడుతూ ఉంటారు, ఆవిడని మర్యాదగా చూస్తుంటారు. కొడుకు ఏం చేస్తాడు, రా నన్ను ఎత్తుకో అంటాడు. అవునా కదా? వాడికి ఏదో లఘు శంకం దీర్ఘ శంకం వచ్చింది, మమ్మీ రా రా అర్జెంట్ అంటాడు. ఆవిడ పైన వదిలేసి రావాల్సిందే. తల్లి పిల్లల మధ్య ఉన్నటువంటి బాంధవ్యం అలాంటిది. నువ్వెందుకు దాన్ని పట్టుకోలేకపోతున్నావు? దీనత్వం పిల్లలకి తల్లికి మధ్య లేదయ్యా. ఆ దీనత్వం వచ్చిందంటే కలి అంతానికి వస్తుందని అర్థం. తల్లిదండ్రులు పిల్లల దగ్గర దీనంగా ఏది అడగకూడదు, పిల్లలు తల్లిదండ్రుల్ని దీనంగా ఏది అడగకూడదు. వస్తుందంటేనే కలి. అందుకే శంకరాచార్య వారి శ్లోకం ఏం చెప్పారు, దీనంగా అడుగుతావేమో, అడగడం ఒకందుకు మంచిదే, నన్ను బాగు చేయమని అడుగు, అంతే తప్ప నేను బాగుండేలా చూసేలా 10 మంది కనపడేలా చేయమని మాత్రం భగవంతుని ఎప్పుడు అడక్కయ్యా. ఎందుకంటే ఆ భగవంతుని యొక్క కరుణ ఎప్పుడు ఒకే రకంగా పారుతూ ఉంటుంది జగత్తులో. ఎవరిని ఎలా ఉద్ధరించాలో ఆవిడకి తెలిసినంతగా జగత్తునే కనుక నీ ఉద్ధరణ ఆవిడ చేతిలో ఉన్నప్పుడు ఆవిడ నిన్ను ఉద్ధరించట్లేదని నింద చేసే హక్కు నీకు లేదు. అందునే దృశాగ్రాహ్యస్య దళదళిత నీలోత్పల రుచ కవియాంసం దీనం స్నపయ కృపయా మాం అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత మనేవ హర్మ్యేవ సమకరణి పాతో వినకర. నేను ఎక్కడున్నా సరే దీనికి అర్థం కింద నుంచి పైకి చూసినా, పై నుంచి కిందకి చూసినా అమ్మ నన్ను కరుణించు అనే విధానంలోకి వస్తుంది. కానీ నన్ను కరుణించు, నన్ను ఆదుకో, నన్ను పైకి తీసుకురా అనేటువంటి శ్లోకాన్ని 56 శ్లోకాల తర్వాత 57 శ్లోకంగా పెట్టారంటే 56 శ్లోకాలు చదివినటువంటి అమ్మ భక్తుడికి దీనత్వం ఉండడానికి అవకాశం లేదు. దీనత్వం ఉండడానికి అవకాశం లేని వారికి దీనత్వంతో కూడుకున్నటువంటి శ్లోకాన్ని ఎందుకు చెప్పారంటే ఆ దీనత్వం లౌకిక సుఖాల కోసం కాదు, పారమార్థిక వృద్ధి కోసం మాత్రమే. అక్కడ దీనంగా అమ్మవారిని యాచించవయ్యా. అంటే పరమశివుడు కూడా ఎప్పుడు కాశీక్షేత్రంలో ఏం చేస్తాడు, అన్నపూర్ణాదేవిని భిక్షాపాత్ర పట్టుకుని భవతి భిక్షాం దేహి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లకి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అని ఆయన కూడా ఆ జ్ఞాన వైరాగ్యాలు పొంది ఏం చేస్తున్నాడు, భక్తులందరికీ ఇక్కడికి వచ్చి విశ్వేశ్వరుని దర్శించుకునేటువంటి ప్రతి వాళ్ళకి పంచుతున్నాడు. ఒక గరిటతో ఆవిడ వడ్డిస్తుంటే భిక్షాపాత్రలో ఉన్నదాన్ని ఈయన పంచుతున్నట్ట. ఇద్దరు కలిసి చేసేది ఏమిటి, మనలో ఉన్నటువంటి జ్ఞాన వైరాగ్య వృద్ధి. ఆ రెండింటిని పెంచుకోవడం కోసం రావయ్యా, దీనంగా ఏడవయ్యా, అంతే తప్ప. ఇక్కడ 56 శ్లోకాలు చదివిన తర్వాత 57 శ్లోకంలో కూడా ఇంకా నాకు కొత్తగా వచ్చిన కంపెనీ కారు కావాలి, టాప్ మోడల్ కావాలని మాత్రం అడగకు అని చెప్పడం శంకరాచార్య. కనుక ఏం చదువుతున్నావు, ఎందుకు చదువుతున్నావు, అందులో ఉన్న రహస్యం ఏమిటి, అసలు ఈ శ్లోకాన్ని ఎందుకు ఇచ్చారు? ఈ శ్లోకంలో 100 శ్లోకాన్ని పెట్టి ప్రతి శ్లోకంలోనూ ఈ ఉద్ధతి ప్రతి శ్లోకం చూడండి, ఒక్కొక్క దానికి 10-15 నువ్వు లౌకికంగా పొందగలిగేటువంటి విషయాన్ని చెప్పేస్తారు. ధనము, కనకము, వస్తువులు, వంశాభివృద్ధి, పుత్రుడు పుట్టడానికి, పుత్రిక పుట్టడానికి, దాంతోపాటు ఐశ్వర్యం కలగడానికి, సంపదని పొందుపొందించుకోవడానికి, అంతర్గత వ్యాధులు నశించడానికి, బాహ్యమైనటువంటి శారీరక వ్యాధులు నశించడానికి, దాంతోపాటు బంధువర్గంలో స్థిరత్వము, మానసిక ఆనందము కలగడానికి, అందరిలోకి ఉన్నతమైన ఉద్యోగం పొందడానికి, ఇంటర్వ్యూల్లో పాస్ అవ్వడానికి, విద్యా ఉన్నతి పొందడానికి, ఇలా రకరకాల ఆశలతో మొత్తం సౌందర్యహరంతో మొదలు. ఆశ పడితే దృష్టి పడితే శ్లోకం తెలుస్తుంది, శ్లోకం వస్తే శోకం పోతుంది. అందుకు శంకరాచార్య వారి సౌందర్యహరం. అంతే తప్ప శ్లోకాన్ని పట్టుకుని చిన్నపిల్లవాడికి చాక్లెట్ చూపించి హోంవర్క్ చేయించే తల్లి 30 ఏళ్ళు వచ్చిన చిన్నపిల్లవాడు ఆ 30 ఏళ్ల పిల్లవాడికి కూడా చాక్లెట్ చూపిస్తూనే వాడు చేయాల్సిన పనులు చేయించాలి అంటే వాడు మెంటల్లీ సిక్ అని అంటారు. అవునా కదా? కనుక సౌందర్య శ్లోకాలు దేనికోసం ఉపయోగపడతాయి? ప్రథమ స్థాయిలో కోరికని తీర్చుకోవడం కోసం, రెండవ స్థాయిలో అమ్మ అంటే అర్థం చేసుకోవడం కోసం, మూడవ స్థాయిలో అసలు కోరిక అమ్మ రెండు కలిపితే నేనే అనేటువంటి అసలు విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం. అటువంటి సౌందర్యలహరి శ్లోకాలు 1 రోజు కాదు, 2 రోజులు కాదు. నిజంగా చెప్పాలి అంటే గురువులైనటువంటి వారు పరమపూజ్యులు బ్రహ్మశ్రీ సామ్వేదం షణ్ముఖ శర్మ గారి యొక్క అవ్యాజ కరుణ కనపడకుండా నా మీద వర్షించడం ద్వారా ఈ 2 రోజులు ఇక్కడ కూర్చుని ఈ అతి అల్పమైనటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి నేను అనంతమైనటువంటి సాగరంతో పోల్చదగినటువంటి సౌందర్యలహరి శ్లోకాన్ని
నాకు వచ్చిన మాటలతో చిన్న చిన్న విషయాలతో పోల్చి చెప్పడం వరకే ఆగిపోయాను తప్ప అందులో ఉన్నటువంటి తాత్విక మార్మికమైనటువంటి విషయాన్ని చెప్పగలిగేటంత దృష్టి కోణం కూడా లేదు. గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నాం. ఆ గృహస్థాశ్రమ ధర్మంలో ఎవరి స్థాయిలో వాళ్ళు ఆ ఆశ్రమ ధర్మానికి న్యాయం చేసి దాని తర్వాత వచ్చేటువంటి వానప్రస్థ సన్యాసాశ్రమాల్లో వృద్ధిని పొందేటందుకు కావాల్సినటువంటి స్థితిగతుల్ని, మానసిక యోగ్యతా యువతల్ని పొందాల్సినటువంటి స్థితి. ఆ స్థితిలో నాతో ఉన్నటువంటి వాళ్ళకి సమానమైనటువంటి స్థాయిలో మానసికమైనటువంటి వైక్లభ్యాలు పోయి వృద్ధి కలగాలనేటువంటి కేవల దృష్టితో చెప్పినటువంటి ప్రసంగమే తప్ప ఇది ప్రవచనం కాదు. ఇటువంటి ప్రవచనాలు కేవలం బ్రహ్మశ్రీ సామ్వేదం శర్మ గారి పాదాలకు అంకితం చేస్తూ అటువంటి వారి వల్లనే అవుతాయి తప్ప అందరూ చెప్పగలిగేటువంటి విషయాలు కావాలి. మరొకసారి అహంకార రాహిత్యంతో మీ అందరి ముందు కూడా స్ఫుటంగా చెబుతూ ఇటువంటి విషయాలన్నీ కూడా మనందరికీ అందిస్తున్నటువంటి అటువంటి గురు సంప్రదాయం ఆచరిస్తున్నటువంటి వారందరూ కూడా నిత్యము దీర్ఘాయుషుతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఎప్పటికీ ఉండాలని వారి యొక్క ప్రసంగాల ద్వారా ప్రవచనాల ద్వారా మనందరం కూడా ఇంకాస్త ఆధ్యాత్మిక వృద్ధిని పొందాలని, అసలు సమకాలీనం అని చెప్పుకోవడమే ఒక అదృష్టం. వాళ్ళందరూ ఉన్నటువంటి స్థాయిలో మనం కూడా ఇప్పుడు బతుకుతున్నాం. ఈ నేల మీద ఇంకొక చోట వారు ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాం. ఎంత అదృష్టవంతులం అదొక్కటే భావిస్తూ అటువంటి వారి యొక్క నీడలో ఇంకాస్త పరిణతి పొందగలిగేటువంటి విద్యని శ్రీ విద్యగా స్వీకరించాలి తప్ప మనకున్న కాస్త విద్యని అనంతమని తెలుసుకుని పోల్చుకుని వాళ్ళతో కంపేర్ చేసుకుని అబ్బో అన్నీ తెలిసేసాయని మాత్రం అహంకారంతో ఇక్కడ కూర్చోలేదని మరొక్కసారి అందరికీ కూడా చెప్పుకుంటూ ఇటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి గురువులకు, ఇక్కడ ఉన్నటువంటి అశోక్ గుప్తా గారికి ఇద్దరికి కూడా మనసా శిరస నమస్కరించుకుంటూ శ్రద్ధగా విన్నట్లుగా నటిస్తూ నాలో ఉన్న తప్పుల్ని కూడా స్వీకరించి అవ్యాజ కళామూర్తిగా అమ్మ ఇన్ని రూపాల్లో నన్ను అనుగ్రహిస్తూ వస్తుందనేటువంటి ధ్యాసతో చెప్పినటువంటి ప్రసంగం ఇప్పటితో స్వస్తి చెబుతూ స్వస్తి ప్రజాభ్యుత పాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య సోమస్మిత్వం లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.